శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి అడిగినటువంటి ప్రశ్న, ఆలోచనలను వ్యతిరేకించకుండా ఆపాలని ప్రయత్నించకుండా గమనిస్తున్నాను, కానీ ఆలోచనలు కాసేపు ఆగినట్లు ఉన్నా మళ్ళీ గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళిపోతూనే ఉన్నాయి. అలా వెళ్లకుండా నేను ఆపలేకపోతున్నాను. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరగటం వలన నాలోని శక్తి, అంటే ఆలోచనలు కదిలిపోవటం వలన నాలోని శక్తిని కోల్పోతున్నాను. ఎంత కోల్పోతున్నాను అంటే రోజువారీ నేను చేసుకునేటువంటి పనులను చేసుకోలేకపోతున్నాను. అలా నేను ఆలోచనలు ఎక్కువగా సాగిపోవటం వలన, దాని తీవ్రత, వాటి ఆలోచనల తీవ్రత ఎక్కువగా ఉండటం వలన రోజువారీ పనులకు కూడా నాకు ఆటంకముగా ఉన్నది. ఈ తీవ్రతని ఎలా తగ్గించుకోవాలి? ఇది వీరి ప్రశ్న. అయితే ఈ ప్రశ్న వీరు ఇంతకుముందు శీర్షికలు విని వేశారు. ఇంతకుముందు కూడా వీరు ఈ ఆలోచనల గురించి ప్రశ్నలు వేశారు. ఇంతకుముందు శీర్షికలు విన్నారు. ఆలోచనల గురించి మనం చెప్పుకున్న శీర్షికలు విన్నారు. వారికి కొంత అర్థమైంది. ఆలోచనలు సంపూర్ణంగా బలవంతంగా ఆపే ప్రయత్నం చేయకూడదు, వాటిని సంపూర్ణంగా ఆపటం కుదరదు. కాబట్టి వాటిని వ్యతిరేకించకుండా గమనిస్తూ చూస్తూ ఉండండి అన్నప్పుడు ఆ ప్రాసెస్ మొదలుపెట్టి చేసుకుంటున్నారు. అయితే వారికి మరలా వచ్చిన సందేహం ఏంటంటే, ఎంత ప్రాసెస్ చేస్తూ గమనిస్తున్నా అవి మళ్ళీ గతంలోకో భవిష్యత్తులోకో వెళ్ళిపోతున్నాయి. నేను ఆపలేకపోతున్నాను. అలా ఎందుకు జరుగుతుంది? సరే, జరుగుతుంది, ఓకే. వాటి వలన నాలోని శక్తి నశించిపోతుంది. ఆలోచనలు ఎక్కువ సాగటం వలన నాలోని శక్తి నశించిపోతుంది. దాని వలన ఎంత శక్తి నశించిపోతుంది అంటే రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నాను. ఇక్కడ శక్తి నశింపనేది ఏదో జరిగిపోతుంది నాకు. దానివల్ల రోజువారీ పనులు నేను చేసుకోలేకపోతున్నాను అనేది చెప్పారంటే అలసట, నీరసం, ఒక రకమైన నిరుత్సాహం, డిప్రెషను, ఒత్తిడి, స్ట్రెస్, దీనివల్ల నేనేమి చేయలేను అనేటువంటి ఒక బలహీనత, ఇవన్నీ కూడా అభద్రతాభావాల్లోంచి పడతాయి. ప్రశ్నను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసి చెప్పుకున్నాం. ఇక్కడ ఇదే విషయాన్ని ఆధ్యాత్మిక చదువు ఛానల్లో A88 శీర్షికగా చెప్పుకోవటం జరిగింది. దానికి కంటిన్యూటీగానే మళ్ళీ ఈ శీర్షికలో ఆలోచనల గురించే చెప్పుకుంటున్నాం. అక్కడ ఆలోచనలు, వాటి వివరాలు చెప్పుకున్నాం ఆగవని. ఈ శీర్షిక మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, అసలు ఆలోచనలు అధికముగా రావటం వలన శక్తి అనేది సన్నగిల్లిపోతుందా? మనిషిలో శక్తి సన్నగిల్లిపోవడానికి అధిక ఆలోచనలే కారణమా? అసలు ఆలోచనలకి శక్తికి సంబంధం ఏంటి? దానివల్ల రోజువారీ పనులు నేను ఎందుకు చేసుకోలేకపోతున్నాను? ఇది కూడా మనిషి తెలుసుకోవాలి. అంటే మనం మన ఇష్టం వచ్చినట్టుగా భావించుకోకూడదు. ఏ విషయమైనా సత్యంగా తెలుసుకోవాలి. లేదా ఇలా ఎవరైనా చెప్పు ఉండొచ్చు, అనేక ఆలోచనల వలన శక్తి క్షీణిస్తుందని. ఇలా రకరకాలుగా ఆధ్యాత్మికతలో, భక్తి మార్గాల్లో, దైవ మార్గాలలో ఎవరికి తోచినట్టు వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ మనం ప్రాక్టికల్గా సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకు విషయం తెలుస్తుంది. విషయం తెలిస్తే మనని మనం ఎలా నడుపుకోవచ్చు, మనల్ని మనం ఎలా హాయిగా సంతోషంగా ఉంచుకోవచ్చు, మన జీవిత ప్రయాణం ఎలా కొనసాగించవచ్చు అనేది తెలుస్తుంది. అందుకే ఈ ఆధ్యాత్మిక చదువు అనే దాంట్లో, ఈ ఆత్మజ్ఞాన చదువు అనేటువంటి శీర్షికల్లో ఆధ్యాత్మిక విద్యాలయముగా పేరు పెట్టుకొని, ఆధ్యాత్మిక విద్యాలయం అంటే మనమేదో విద్యాలయాన్ని స్థాపించామని కాదు, మొత్తం విశ్వమంతా మానవుడికి, సృష్టి అంతా ఆధ్యాత్మిక విద్యాలయమే. ఉన్నదంతా అనంత ఆత్మశక్తే. ఈ ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి సృష్టిలో, యూనివర్సులో, విశ్వములో ఒక మానవుడుగా, ఒక మానవురాలుగా ఉన్నటువంటి నేను, నాకివ్వబడిన ఈ శరీరముతో, ఆ శరీరమునకు ఇవ్వబడినటువంటి జ్ఞానశక్తితో, ఇంద్రియములతో, ఆ శరీరమునకున్న సమర్థతలతో ఆ శరీరమునకు కావలసిన అవసరములు తీర్చుకుంటూ ప్రపంచంలో ప్రయాణిస్తూ సాగుతాను. అలా జననం నుంచి మరణం వరకు. జననము నా ప్రమేయము కాదు, మరణము నా ప్రమేయము కాదు.
ఈ జననము నాకు ఇవ్వబడినది, మరణము నాకు ఇవ్వబడినది, మధ్యలో ఈ జీవితం అనే కాలము నాకు ఇవ్వబడినది. ఆ కాలములో జీవించుటకు ఈ శరీరము ఇవ్వబడినది. అలా ఈ శరీరమునకు అంటే ఇవ్వబడిన ఈ శరీరమునకు ఇవ్వబడిన పంచేంద్రియములు, జ్ఞానశక్తులు, శరీరమునకు ఉన్న సమస్త శక్తులను వినియోగించుకుంటూ ప్రపంచంలో నేను జీవించటమే విద్యార్థి దశ, విద్యార్థిని. ఇక్కడ మొత్తం ఆధ్యాత్మిక విద్యాలయము ఈ సృష్టి. నాకివ్వబడిన విధానంలో నేను జీవిస్తున్నా. ఇప్పుడు మొత్తం మానవ జాతికి కొన్ని పద్ధతులు, విధానాలుగా మానవ శరీర నిర్మాణం జరిగింది. వృక్ష జాతికి ఇంకో రకంగా జరిగింది. జంతు జాతులన్నింటికి ఒక్కొక్క జంతుకు ఒక్కోలా జరిగింది. అలా మొత్తం సృష్టిలో ఉన్నవన్నీ అనంత ఆత్మశక్తి యొక్క తరంగములే. సృష్టిగా ఆత్మశక్తి తనను తాను అనేకముగా వ్యక్తపరుచుకున్నది. అదే సృష్టి. సృష్టిగా అది భిన్నత్వముగా కనపడుతుంది. మనకి మిగిలిన వాటి విషయం తెలియదు. మానవ జాతిగా మనకి జ్ఞానము కూడా ఇవ్వబడింది. అంటే మనం పరిశీలించుకుని తెలుసుకునేటువంటి శక్తి ఇవ్వబడింది. ప్రపంచాన్ని పరిశీలించి గమనించి మనకు అనుకూలంగా ఉపయోగించుకుని బ్రతకటానికి అవసరమైనటువంటి ప్రజ్ఞ, తెలివి ఇవ్వబడింది. అవన్నీ మనకి ఇవ్వబడినవి, ముందు మర్చిపోకూడదు. ఒక రాయికి అవి ఇవ్వబడలేదు, ఒక బండరాతికి అవి ఇవ్వబడలేదు. అందుకని ఆ రాయి అక్కడ పడి ఉంది. మనకి ఇవ్వబడినవి. అలా అన్నీ ఇవ్వబడినవే సృష్టిలో. చెట్టుకో, పుట్టకో, గుట్టకో, నదికో, పంచభూతాత్మకముకో మొత్తం అన్నీ ఇవ్వబడినవి. మనకి ఎలా ఇవ్వబడింది. ఇంతకంటే మనం ఏం చేయలేము. శరీరానికి ఒక ఫిక్స్డ్ రేంజ్ ఉంది. శరీరపరంగా ఆ ఫిక్స్డ్ రేంజ్లోనే సాగగలం, అంతకంటే ఏం చేయలేం. అలాగే మనకి జ్ఞానశక్తి ఉంది. దాంతోనే ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అధిక ఆలోచనల వలన నేను శక్తిని కోల్పోతున్నాను. ఎంత శక్తిని కోల్పోతున్నాను అంటే నిత్య జీవితంలో ప్రతిరోజు నేను చేసుకోవలసిన పనులు కూడా చేయలేని బలహీనతకి, అసహాయతకి గురవుతున్నాను. ఇది ఆలోచనల తీవ్రత వలన జరుగుతున్నది అన్నది సోదరి అభిప్రాయం. ఇక్కడ మనం గమనించాలి. ఇంతకుముందు అనేక శీర్షికల్లో చెప్పుకున్నాం. అయినా క్లుప్తంగా మళ్ళీ ప్రతి శీర్షికలోనూ చెబుతాను. ఎందుకనంటే ఎవరైనా కొత్తగా ఈ శీర్షిక వింటే వాళ్ళకి ఇది సంపూర్ణంగా అర్థం అవ్వాలి. ఆలోచనలు అనేవి మనసు. ఆలోచన అయితే ఒకటి, ఆలోచనలు అయితే అనేకము. మొత్తము ఆలోచనల సమూహము కలిపితే మనసు. ఆ మనసే ఆలోచనలు, అవే జ్ఞాపకాలు, అవే భావాలు. ఇవి మన లోపల ఉన్నవి అని తెలుస్తుంది. ఎందుకని ఆలోచన వస్తుంది కనుక, అది అర్థమవుతుంది కనుక ఆ ఆలోచనలోని భావం నేను గ్రహించి శరీరాన్ని ఆ విధంగా కదుపుతున్నాను కనుక నాకు తెలుస్తుంది ఆ విషయం. కానీ ఆలోచనలు ఎలా ఉన్నవో తెలియదు, ఎక్కడున్నవో తెలియదు. అవి వాటి యొక్క స్వరూప స్వభావాలు తెలియదు. అంటే వాటి రూపం తెలియదు. మనసు యొక్క రూపం తెలియదు. ఆలోచనల మనసు అనుకున్నాగా అవే జ్ఞాపకాలు, అవే భావాలు. మనసు రూపం తెలియదు, భావరూపం తెలియదు, జ్ఞాపకాల రూపం తెలియదు, ఆలోచనల రూపం తెలియదు. కానీ అవి ఉన్నవి అని అనుభవంగా తెలుసు. ఎందుకంటే లోపల అనుభవం కలుగుతుంది. అంటే ఇప్పుడు అవి ఏ రూపంలో ఉన్నాయి? అనుభవ రూపంలో ఉన్నాయి. అవి నాకు లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. అనుభవ రూపంలో ఉన్నాయి తప్ప ఇంకే రూపంలోనూ, అంటే కంటితో చూడటానికి వీలుగా, చెవితో వినటానికి వీలుగా, ముక్కుతో వాసన చూడటానికి వీలుగా, చర్మంతో స్పర్శలాగా పొందటానికి వీలుగా, నాలుకతో రుచి తెలుసుకోవటానికి వీలుగా, శరీరం ద్వారా మనం బయట ప్రపంచం నుంచి గ్రహిస్తున్నట్టుగా వీలుగా లేదు. అలా లేవు. లోపల ఆలోచనలు అలా లేవు, మనసు అలా లేదు, భావాలు అలా లేవు. కానీ ఉన్నవి అని అనుభవంగా ఉన్నాయి. ఉన్నవని తెలుస్తుంది. ఉన్నదన్న ఆలోచనలే అసలు ఈ శరీరము నేను అనేటువంటి భావాన్ని కలిగిస్తున్నాయి. లేకపోతే అసలు నేనున్నానని నాకు తెలియదు. కాబట్టి ఉన్న స్థితులన్నింటినీ తెలియజెబుతున్నది ఆలోచనలు, మనసే. కాబట్టి అవి ఆగటము, వాటిని పోగొట్టుకోవటము పిచ్చితనం. ఎందుకనంటే అవి పోతే నేనున్నానని కూడా నాకు తెలియదు. ఇది నేను ప్రతి శీర్షికలోనూ చెబుతున్నా. మళ్ళీ ఈ శీర్షికలో ఎందుకు చెబుతున్నానంటే
రోజు వినేవాళ్ళకు బోరు కొట్టొచ్చు, కానీ ఒక శీర్షికని కొత్తగా వినేవాళ్ళు ఎవరైనా ఉంటే మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా అది అర్థం అవ్వాలి. ఆలోచనలు వాటంతటవి నిద్రాస్థితిలో ఆగేలా సృష్టి ఏర్పాటు చేసింది. నిద్రలో ఆలోచనలు ఆగిపోతున్నాయి. మెలకువ అంటే ఆలోచనలు సాగటం మెలకువ, ఆలోచనలు ఆగటం నిద్ర. ఒకవేళ మెలకువలో ఏదైనా పొరపాటు క్రియలు జరిగి యాక్సిడెంట్లు అయ్యి అనేక రకాల అనారోగ్యాలలో కోమాలోకి వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఆలోచనలు ఆగిపోయినాయి, లేవు, వాళ్ళు ఇంకా కదలికలు లేవు శరీరంలో. మరణంలో శరీరం కదలదు, ఆలోచనలు ఆగిపోయింది అని అనుకోవచ్చు. ఎందుకంటే మరణం తర్వాత మనసుకు ఏమవుతుందో మనకు తెలియదు. మరణించిన వ్యక్తికి అది అనుభవం అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునేటప్పుడు శరీరం కదలటం లేదు కనుక ఆలోచనలు లేవు అనుకోవచ్చు. అంటే ఆలోచనలు ఆగే దశలు ఇలా ఉంటాయి. కొంతమంది తీవ్ర ఆధ్యాత్మిక సాధనలలో, హఠయోగ మార్గాలలో, ధ్యాన మార్గాలలో, తీవ్ర సాధనలలో సమాధి స్థితిని పొందుతారు. అంటే మనం నిద్రాస్థితిని ఎలా, గాఢ నిద్రాస్థితిని ఎలా రోజు పొందుతున్నామో అలా సమాధి స్థితిని అప్పుడప్పుడు పొందుతారు. అక్కడ కూడా ఆలోచనలు ఆగుతాయి. ఆగితేనే దాన్ని సమాధి స్థితి అంటారు. కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. నిద్రాస్థితిలోంచి మెలకువలోకి వస్తే ఏం జరిగిందో సమాధి స్థితిలోంచి అలా మెలకువలోకి రావాల్సిందే. మళ్ళీ మామూలే, ఆలోచనలు సాగుతాయి. కాకపోతే కొంత సాధనా బలం ఉంది కనుక, సాధన చేత వెళుతున్నారు కనుక మళ్ళీ కావాలంటే సమాధి స్థితిలోకి వెళ్ళొచ్చు. అంటే నిద్రాస్థితిలోకి వెళ్ళి మెలకువలోకి వచ్చినట్టు, మెలకువ నుంచి నిద్రలోకి వెళ్ళినట్టు అలా సమాధి స్థితులను మళ్ళీ ప్రయత్నించి పొందుతూ ఉండవచ్చు. కానీ దానివలన అత్యంత ఉపయోగం అయితే ఏమీ లేదు, అది అల్టిమేట్ కాదు అని అష్టావక్ర మహాముని స్వయముగా అష్టావక్ర మహాగీతలో జనక మహారాజుకు చెబుతారు. అటువంటి ప్రయత్నాలు చెయ్యకు, నువ్వు దాన్ని సహజంగా అర్థం చేసుకొని ఆ స్థితిని నువ్వు అనుభవం చెంది జీవన్ముక్తుడుగా సహజంగా జీవించు, అన్ని చేస్తూ జీవించు. సమాధి స్థితిలో ఏమి చేయలేవు, నీ ఎరుకు నీకుండదు. నిద్రాస్థితి లాంటిది. అంటే అసలు ఆలోచనలు ఆగే స్థితులు చెప్పాను. అంతే తప్ప విడిగా ఆలోచనలు ఆగకూడదు, సాగాలి. ఎందుకంటే నేనున్నానన్న ఎరుకకు ఆధారమే ఆలోచనలు. అందుకని సృష్టి శక్తి కరెక్ట్గానే పెట్టింది, వాటిని తప్పుగా అర్థం చేసుకోబాకండి. అయితే మరి అధిక ఆలోచనలు చేయటం వల్ల నేను శక్తిని కోల్పోతున్నాను అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు సోదరు అన్నారు, నేను బలహీనతకు లోనైపోతున్నాను, ఆలోచనల తీవ్రత వలన శక్తిని కోల్పోతున్నాను. ఎంత శక్తిని కోల్పోతున్నానంటే అసలు రోజువారీ పనులు కూడా ఇంట్లో చేసుకోలేకపోతున్నాను. ఈ మాట సోదరి చెప్పటమే కాదు, అలాంటి వ్యక్తులను నేను అనేక మందిని చూశాను. మా బంధువుల్లోనే, మా సొంత వాళ్ళలోనే, మా చుట్టూ ఉన్న వాళ్ళలోనే, మా బంధుమిత్రుల్లోనే. నీరసించిపోతారు, అభద్రతగా ఉంటారు, భయంగా ఉంటారు, బాధగా ఉంటారు, దుఃఖంగా ఉంటారు, ఎప్పుడు నిరాశగా ఉంటారు, నిరుత్సాహంగా ఉంటారు. ఏదో నాకు ప్రమాదం అయిపోతుంది, జరిగిపోతుంది అనుకుంటూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి నాకేదో పెద్ద అనారోగ్యం చేసింది అనుకుంటారు, లేదా పెద్ద పెద్ద ఆపదలు నా మీద వచ్చి పడబోతున్నాయి అనుకుంటారు, ఊహించుకుంటూ కూర్చుంటారు. మొత్తం ఏదనిపించినా అది ఆలోచనే. అయితే ఇక్కడ ఆలోచనల వలన శక్తిని కోల్పోతున్నారా? ఆ విషయం గమనించాలి. కాదు. ఎందుకు కాదు అంటే జాగ్రత్తగా గమనించండి. నిద్రాస్థితిలోకి వెళదాం. ఇప్పుడు మనం రాత్రి పడుకున్నాం, ఆలోచనలన్నీ ఆగిపోయినాయి, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. హాయిగా ఉంది లేచేటప్పటికి, విషయం హాయిగా ఉంది లేచేటప్పటికి, ఉల్లాసంగా ఉంది, మనసుకు ఉల్లాసంగా ఉంది, శరీరం ఏదో నూతనమైనటువంటి శక్తిని పొందినట్టుగా ఉంది. ఎందుకని? విశ్రాంతి తీసుకుంది. ఇక్కడ ఆలోచనలు ఆగటం వలన కానీ, ఆలోచనలు సాగటం వలన కానీ అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఆలోచనలు శక్తి స్వరూపం, ఆలోచనలు శరీరం కాదు. అసలు ఆలోచనలు అసలు శరీరమే కాదు. కానీ నేను శరీరముతో అలసటను పొందుతాను. బలహీనత శరీరానికి, నీరసం శరీరానికి, భయం కలిగినప్పుడు ఆ స్పందన శరీరానికి. భయం ఆలోచన కావచ్చు, కానీ స్పందన శరీరానికి. ఇలా ఎందుకు చక్కగా తెలుసుకోవాలి. ఇప్పుడు మెలకువ అనే స్థితిని గమనిస్తే, ఇప్పుడు నిద్రాస్థితిలో, గాఢ నిద్రాస్థితిలో అసలు మనసు లేదు, శరీరం లేదు, నేనన్న భావన లేదు. అంటే మనసు శరీరాన్ని కదపటం లేదు. అందుకని రెండు ఆగినాయి కనుక, శరీరం ఆగింది కనుక శరీరము విశ్రాంతిని పొంది
నూతనోత్సాహంతో మేలుకున్నట్టుగా ఏదో శక్తిని పొందినట్టుగా ఉంటుంది. కాదు, అది అక్కడ నిద్రపోవటం వలన పనిని చేయలేదు. ఎటువంటి కదలికలు లేకపోవటం వలన హాయిగా ఉంది, శక్తి ఖర్చు అవ్వలేదు. శరీరంలో శక్తి ఖర్చు అవుతుంది తప్ప మానసికంగా శక్తి ఖర్చు అవటం ఉండదు. మనసు అనేది ప్రాణశక్తి, అది ఖర్చు అవటం ఉండదు. ఆ ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి, అది ఖర్చు అయిపోవటం, కరిగిపోవటం, తరిగిపోవటం ఉండదు. అది అనంతము, శాశ్వతము. శక్తికి ఒక సూత్రాన్ని చెప్పారు, మన వాళ్ళే చెప్పారు. శక్తి ఎప్పటి నుంచో ఉంది అండ్ సైంటిస్టులు కనుక్కొని చెప్పారు, మహాత్ములు అందరూ చెప్పారు. శక్తి ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ఉన్నదే, దాన్ని ఎవరు ఉత్పత్తి చేయలేదు, దాన్ని ఎవరు నాశనము కూడా చేయలేరు. ఎనర్జీ కెనాట్ బి ప్రొడ్యూస్డ్ నార్ డిస్ట్రాయిడ్. శక్తిని మనం ఉత్పత్తి చేయలేము, దాన్ని నాశనము చేయలేము. ఎందుకని? ఆల్రెడీ ఉన్నది అదే, ఉన్నదంతా శక్తే. అది తరగటము, పెరగటము, కరగటము ఉండదు. ముందు ఆ విషయం తెలుసుకోండి. ఆ శక్తి ఏదైతే ఉన్నదో, సైన్స్లో మొత్తం విశ్వమునకు ఆధారంగా ఈ శక్తి ఉంది. ఆ శక్తి ఆల్రెడీ ఉన్నది, దాన్ని ఎవరు సృష్టించలేదు, ఉన్నది అదే. మనం సృష్టించలేము కూడా. పోనీ అలాంటి శక్తిని మనం సృష్టించగలమా అంటే సైంటిస్టులు చెప్పారు, ఎవరు సృష్టించలేరు. పోనీ దాన్ని నాశనం చేయగలమా అంటే ఎవరు దాన్ని నాశనము చేయలేరు. ఇది దాని సూత్రం. అంటే ఉన్నదంతా అదే, మనం రాకముందు నుంచి ఉన్నది అదే, మనం వచ్చినా ఉన్నది అదే, మనం పోయినా ఉండేది అదే. మనం కూడా అందులోనే వచ్చాం, అందులోనే పోతాం, అందులోనే రాకముందు ఉన్నాం. మనము శక్తి స్వరూపులమే. దాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. అయితే మరి ఈ శక్తి ఏంటి? మహాత్ములు దీన్నే మామూలుగా సైంటిస్టులు శక్తి ఎనర్జీ అని పిలిచి ఆ సూత్రాన్ని చెప్పారు. అలాగే శక్తి సూత్రం ఇంకోటి ఉంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. అంటే మనం శక్తితో కదులుతాం, మనిషి శక్తితో కదులుతాడు. అది ఎక్కడైనా సరే యూనివర్స్లో. మన వరకు మనం తీసుకుందాం. ఈ శక్తి కదలికలేక సృష్టి మొత్తం, జనన మరణాలు ఇవన్నీ, ఎదుగుదలలో, తరుగుదలలో, పెరుగుదలలో కదలికలుగా కనపడుతున్న సృష్టి మొత్తం, మార్పులకు లోనవుతున్న సృష్టి మొత్తం శక్తి యొక్క కదలికలు, యాక్షన్స్ ఉన్నాయి అక్కడ. అంటే కదలికలు ఉన్నాయి. మానవ జాతికి మన వరకు మనిషిగా మనకు అర్థమవుద్దు కనుక అది తీసుకున్నాం, మిగిలిందంతా అలాగే ఉంటుంది. మన వరకు తీసుకుందాం. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వలెంట్ ఆపోజిట్ సేమ్ రియాక్షన్. అంటే అంతే ఎత్తులో. ఇప్పుడు గోడకి ఒక బంతిని విసిరి కొట్టాం. ఒక గోడ ఉంది, మనం ఒక బంతిని తీసుకొని మన చేతితో బలంగా విసిరి కొట్టాం, గోడకేసి కొట్టాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎంత శక్తితో గోడకి ఆ బంతిని బలంగా వేసి కొట్టాము, అంటే అంత శక్తిని బలం రూపంలో ఉపయోగించామో బంతిని గోడకు కొట్టడానికి, అంతే శక్తితో అది వెనక్కి మళ్ళీ గోడకు తగిలి వెనక్కి వస్తుంది, అంటే మన వైపు వస్తుంది. అది అక్కడ శక్తి సూత్రం. అంటే ఎవరు ఏ కదలికని ఏ విధములో కదుపుతారో ఆ విధముగానే మళ్ళీ తిరిగి వాళ్ళ వైపు ఆ శక్తి ప్రయాణం జరుగుతుంది. అదే కర్మ సిద్ధాంతము ఆధ్యాత్మికతలో చెప్పారు. శక్తి సూత్రం కూడా అంతే. మీరు ఎక్కడ ఏది కదిపినా అంతే ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. మీ ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. మీ ప్రతి కదలికకి ప్రతిచర్య ఉంటుంది. మీ ప్రతి చర్యకు ఇంకో ప్రతిచర్య మీ వైపు వస్తుంది. మీరు వద్దనుకున్నా వస్తుంది, ఆపలేరు. మీరు నాకు ప్రతిచర్యలు వద్దు అనుకుంటే మీ చర్యలను ఆపేయాలి, మీ కదలికలు ఆపాలి. అంతే తప్ప మీకు వచ్చే కదలికలను ఆపడం, మీరు కదలికలు కదిలేసి తిరిగి మీకు వచ్చే కదలికలను ఆపడం అసలు కుదరదు. శక్తి సూత్రం అది. అదే మనకి కర్మ సిద్ధాంతముగా మహాత్ములు చెప్పారు. కర్మ సిద్ధాంతంలో ఏం చెప్పారు? ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అన్నారు. కర్మ అంటే పని. ఎవరు ఎటువంటి పనిని చేస్తారో అటువంటి ఫలితములను అనుభవించక తప్పదు. ఇప్పుడు ఆ ఫలితములు ఎంత వస్తాయి? నువ్వు ఎంత కర్మ చేసావో అంతే వస్తాయి. ఇప్పుడు ఎంత బలంగా బంతిని విసిరితే అది తిరిగి అంతే బలంగా మన వైపు వచ్చింది గోడకు తగిలి. అలాగే నువ్వు కర్మలో ఎంత బలంగా చేస్తావో, ఎంత వేగంగా చేస్తావో, ఎటువంటి కర్మలు చేస్తావో అక్కడ నువ్వు ఉపయోగిస్తున్నటువంటి శక్తిని బట్టి,
అంటే నీకు అన్ని రకాల శక్తులు ఉన్నాయి. జ్ఞానశక్తి ఉంది, ఇచ్ఛాశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది, అలా మంచి ఉంది, చెడు ఉంది, అన్ని రకాలు ఉన్నాయి, అనేక ఉన్నాయి మనుషులు. వాటన్నిటినీ ఉపయోగించి మనం ఒక పని చేస్తాం, ఒక మాట మాట్లాడతాం, ఏదో ఒకటి క్రియ, మాట కావచ్చు, చూపు కావచ్చు, చేత ఏదైనా, తిరిగి ఫలితం అలాంటిదే వస్తుంది, అంతే వస్తుంది. నువ్వు ఎంతన పెట్టావో అంతే సమానంగా వస్తుంది. నీకు తిరిగి ఫలితం వచ్చేది నువ్వు మార్చలేవు. నువ్వు ఏదైనా మార్చాలి, నాకు ఇటువంటి ఫలితాలు వద్దనుకుంటే నువ్వు చేసేటువంటి పనులు మార్చాలి, క్రియలు మార్చాలి, కర్మలు మార్చాలి, నువ్వు ఉపయోగించేటువంటి మొదటి కదలికల్లో శక్తులు మార్చాలి. దాన్ని ఏమన్నారు మళ్ళీ, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అని ఆధ్యాత్మికతలో చెబుతూ యద్భావం తద్భవతి అన్నారు. నీ అంతరంగములో ఏ భావాలతో నువ్వు కార్యాలు చేస్తావో ఆ భావాల ఫలితమే నీకు సిద్ధిస్తుంది, అదే నీకు తిరిగి వస్తుంది అన్నారు. అంటే ఇక్కడ ఉదాహరణగా చెప్పుకుంటే, నేను బయటికి మాట్లాడేటప్పుడు కర్మ మంచిగా మాట్లాడుతున్నా, బయటికి పనులు చేస్తున్నప్పుడు మంచి పనుల వలె కనపడుతున్నాయి, కానీ నా అంతరంగంలో మొత్తం స్వార్థపూరితంగా చెడుతో చెడ్డ ఆలోచనలు పెట్టుకుని నటిస్తూ బయటికి అలా మంచిగా కనపడేలా చేస్తున్నా. ఇప్పుడు నాకు ఫలితం ఎలా వస్తుంది? ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. పని అయితే మంచిగా కనపడుతుంది అందరికీ, మాటలైతే మంచిగా అనిపిస్తున్నాయి, వినపస్తున్నాయి అందరికీ, కానీ లోపల అంతరంగంలో మొత్తం సంపూర్ణ చెడు, సంపూర్ణ స్వార్థం ఉండి ప్లాన్తో మాట్లాడుతున్నా. ఎదుటి వాళ్ళ నుంచి కొట్టేయాలనో, లాగేయాలనో, గుర్తింపు పొందేయాలనో, గొప్పని అనిపించుకోవాలని ఏదైనా. అప్పుడు నాకు ఎటువంటి ఫలములు వస్తాయి అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఎవరు చేసిన కర్మ అంటే ఎవరు చేసిన పనులు వారు అనుభవించక తప్పదు అన్నప్పుడు ఆ పనులు అనుభవించే తీరు ఎలా ఉంటుంది అంటే యద్భావం, నీ అంతరంగంలో భావాన్ని బట్టి ఉంటుంది తప్ప నువ్వు బయటికి వ్యక్తీకరించినటువంటి మంచి కానీ చెడు కానీ బట్టి ఉండదు. కొన్ని పనులు మనం మంచిగా చేస్తుంటే ఎదుటి వాళ్ళకి చెడు అనిపించవచ్చు, కానీ సద్భావాలతో చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. అందుకని పనుల ఫలితములు తిరిగి ఎలా అనుభవిస్తావు అన్నప్పుడు భావాన్ని బట్టాను, ఇది తెలుసుకోవాలి. సరే, ఇక్కడ ఈ విషయం చెప్పుకుంటున్నాం కదా, అసలు మరి సోదరి మాట్లాడిన దాంట్లో అందరం తెలుసుకోవాలి ఈ సత్యాన్ని, చాలా అత్యవసరమైన విషయం. నా శక్తి సన్నగిల్లిపోతుంది, బలహీనపడిపోతున్నాను ఆలోచనల తీవ్రత వలన అన్నప్పుడు అలా ప్రాణాపాయ స్థితులకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తెలుసు నాకు. అధిక భయాలకు లోనైపోయి, అధికమైన తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు లోనైపోయి మా కుటుంబ సభ్యుల్లోనే ఉన్నారు. అలా తీవ్రమైనటువంటి మా సొంత వాళ్ళు అలా అయిపోతే ఒక 6 నెలలు మా దగ్గర పెట్టుకొని వాళ్ళకి అన్ని చేసి పెట్టి కొంచెం ధైర్యం చెప్పి వాళ్ళని మళ్ళీ తయారు చేసి వాళ్ళ ఇంటికి పంపడం జరిగింది. అలానే అందరి వల్ల అయ్యేది కాదు, వాళ్ళు ఏదో కొద్దిగా కోలుకొని వెళ్ళారంటే. మానసిక ధైర్యం చుట్టూ మనుషులు ఉండటం ఎవరికి వాళ్లే చెప్పుకోవాలి. ఎందుకంటే మానసికమైనటువంటి భావం, మనసు అంటే ఏంటి? మనసు భావము, శరీరము క్రియ. శరీరము క్రియ చేస్తుంది, కానీ భావానుభవాలన్నీ మనసువే, అనుభవాలన్నీ మనసువే, భావాలన్నీ మనసువే. కాబట్టి ఎవరి అంతరంగ భావాలను వారే సరి చేసుకోవాలి. బయట నుంచి మీకు ఏదైనా అందించబడుతుంది. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు చీకట్లో మీకు భయంగా ఉంది, తోడుగా కూర్చున్నారనుకోండి, అది మనిషి ఉన్నాడన్న ధైర్యాన్ని మీరు అంతరంగంలో కలిగించుకున్నారు తప్ప, పక్కన మనిషి ఉన్నాడులే అనేటువంటి ధైర్యాన్ని మీరు అంతరంగంలో కలిగించుకున్నారు తప్ప మార్పు ఏం జరగలేదు. కానీ చీకటిలో ఏమీ జరగదు. ఇంతకుముందు నేనున్న ఇంట్లోనే ఉన్నాను, చీకటిలో వెలుతురు లేదు అంతే తప్ప అన్ని వస్తువులు అక్కడే ఉన్నాయి, నా ఇల్లే ఇది, ఇక్కడ పెద్ద ప్రమాదం ఏమీ జరగదు అనేటువంటి భావాన్ని జ్ఞానంతో పెంపొందించుకోవాలి. మీరు చీకటి అంటే భయపడిపోతున్నాను అనేది సరైన విషయం కాదు, కానీ అది అందరికీ ఉంటుంది. ఒక భయపడకపోయినా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చికాకుగా ఉంటుంది, విసుగ్గా ఉంటుంది. చీకటి నచ్చదు, వెలుగు బాగుంటుంది. కానీ మళ్ళీ నిద్రపోయేటప్పుడు అదే చీకటి నచ్చుతుంది చాలా మందికి. మొత్తం లైట్లన్నీ ఆపేసుకొని నిద్రపోతాడు. లైట్ వేస్తే నిద్ర పట్టదు చాలా మందికి వెలుగుంటే. అలా చిత్ర విచిత్రంగా ఉంటాం మనం. అదంతా మనమే అంతరంగంలో సరి చేసుకోవాలి, మనమే సరి చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు గమనించవలసింది ఏంటి? ఎందుకు అసలు ఈ బలహీనతలకు లోనవుతున్నాం
శక్తి అంటే శక్తిలో ఆలోచనలు ఎక్కువ జరిగిపోవటం వలన బ్రెయిన్లో బలహీనతకు గురవుతున్నావా అంటే శక్తికి అసలు నశింపు లేదు, శక్తికి అసలు తరగటం అనేది లేదు. శక్తిని ఎవరు పుట్టించలేరు, చంపలేరు. ఆలోచనలన్నీ శక్తి రూపంలో ఉన్నాయి. ఆలోచనలు మనసు శక్తి తరంగాలేవి. మనసు శక్తి స్వరూపం. మనసు ఏంటి? ప్రాణశక్తే. మనలో మన బ్రతికిస్తున్న ప్రాణశక్తే మనసు. ఆ ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి. ఆనంద ఆత్మశక్తి సైన్స్ చెబుతున్న విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, మొత్తంగా శక్తి. అన్నింటిలో సృష్టి అంతా ఉన్నది ఈ శక్తే. పదార్థములు నశిస్తున్నాయి కదండి, మనుషులు చనిపోతున్నారు కదండి, చెట్లు చనిపోతున్నాయి కదండి, జీవులు చనిపోతున్నాయి కదండి, పొడటం పెరగటం చనిపోవటం జరుగుతుంది కదండి, నశింపు కనపడుతుంది కదండి అంటే ఘనత్వాన్ని పొంది రూపము ధరించినటువంటి శక్తి రూపాలను కోల్పోతుంది తప్ప నశింపు లేదు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. అక్కడ నశింపు లేదు. ఇప్పుడు చెట్లకు ఆహార పదార్థాలు వచ్చినాయి, పండించుకున్నాం అనుకోండి, పళ్ళు ఫలాలు మనం తిన్నాం. ఏంటంటే నేను తిన్నాను కదండి, పండు చనిపోయింది కదండి, అది నశించిపోయింది కదండి అని అనుకోవచ్చు మనం. లేదు, అది నశించలేదు. మనలో శక్తిగా మారి, మన శరీరంగా మారి మన బ్రతికించింది. శక్తి అలాగే ఉంది అక్కడ, మనలో మారి ఇప్పుడు శక్తిగా మారింది. అది మన శరీర ఎదుగుదల అలాగే జరుగుతుంది. రూపాన్ని కోల్పోయిందంటే. అలా మనుషులు చనిపోవటం అంటే పంచభూతాత్మకతతో మనుషులు తయారవుతారు. చనిపోవటం అంటే మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతారు మొత్తం. అందుకే కాల్ చేయటం కానీ, మనిషి చనిపోయినప్పుడు పూర్తి చేయటం కానీ చేస్తూ ఉంటారు. అంటే భూములు కలిసిపోతారు. మిగిలిన పంచభూతాల్లో కలిసే విధానం మనకు కనపడదు అంతే, కానీ కలిసిపోతుంది. పంచభూతాలతో తయారైన శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. ఎక్కడ ఏది నశింపుగా పోవటం లేదు. ఈ విశాలతని మనం అర్థం చేసుకోవట్లేదు కనుక, ఆ శక్తి తత్వాన్ని మనం తెలుసుకోవట్లేదు కనుక, ఆ పంచభూత తత్వాన్ని మనం తెలుసుకోవట్లేదు కనుక, వస్తుపరంగా విషయపరంగా పరిమిత భావంలో ఈ శరీరం నేను అనుకుని జీవిస్తున్నప్పుడు మొత్తం శక్తి జ్ఞానము పంచభూతాత్మక జ్ఞానము తెలుసుకోకపోవటం వలన నశింపు అనేది ఉన్నది అని మనం అనుకుంటున్నాం. నశింపు అసలు లేదు ఇక్కడ. శక్తి సృష్టిగా మారుతుంది, సృష్టి మళ్ళీ శక్తిగా అయిపోతుంది. శక్తి సృష్టిగా మారడానికి, సృష్టి శక్తిగా మారడానికి మధ్యలో శక్తి యొక్క లక్షణములైన పంచభూతాత్మకత ఉంది మీడియేటర్గా. అర్థం చేసుకుంటూ వెళ్ళాలి దాన్ని. కాబట్టి ఆలోచనలు అధికముగా సాగిపోవటం వల్ల నాలో శక్తి తగ్గిపోతుంది అనేది నిజం కాదు. శక్తి తగ్గటం ఉండదు, తరగటం ఉండదు, అలానే పెరగటం ఉండదు. శక్తి ఉన్న శక్తి ఏదో ఉన్నట్టు ఉంటుందండి. అది ఎప్పుడు సృష్టిగా తనలోనే సృష్టిని ఆవిర్భవింపచేస్తూ తనను వ్యక్తపరుచుకుంటూ మళ్ళీ అదే సృష్టిని తనలోనే అంతం చేస్తూ శక్తిగా మారిపోతూ నిరంతరం సముద్ర కెరటాలు ఎగిసిపడినట్టుగా శక్తిలో జరుగుతున్న చలన ప్రక్రియ అది. అలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ శక్తి యొక్క లక్షణము కదలిక, చైతన్యత. అది దానిలోనే దానికి జరుగుతుందంటే. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇప్పుడు అనేక ఆలోచనల వలన నేను క్షీణించిపోతున్నాను, నేను నశించిపోతున్నాను, బలహీనపడిపోతున్నాను, నేను నా సొంత పనులు కూడా చేసుకోలేకపోతున్నాను అని మనకు అనిపిస్తుంది. అది ఆలోచనల వలన కాదు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మెలకువ, నిద్రపోయాం, ఏమైంది? ఆలోచనలు ఆగిపోయినాయి, శరీరం కూడా నిద్రపోయింది, మనసు కూడా నిద్రపోయింది, హాయిగా ఉంది, ఒక్క ఆలోచన కూడా లేదు. కానీ నేనన్న ఎరుక కూడా లేదు, నేను ఉన్నానన్న ఎరుక కూడా లేదు, నా సొంత ఎరుక కూడా నాకు లేదు, ప్రాపంచిక ఎరుక కూడా నాకు లేదు. మొత్తం విశ్రాంతి స్థితి, కదలికలు లేని స్థితి, ఆలోచనలు లేవని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు లేచాం, మెలకువ అన్నప్పుడు ఏమైంది? మొదటి ఆలోచన నేను ఈ శరీరము అని మొదటి ఆలోచన మొదలైంది. ఇంకా అక్కడి నుంచి వరుసగా ఈ శరీరమునకు సంబంధించిన సమస్త ఆలోచనలు వచ్చేస్తున్నాయి. మొత్తం అన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయి ఈ శరీరానికి సంబంధించిన కోటాను కోట్ల ఆలోచనలు. ఇది నా బ్రష్, ఇది నా పేస్ట్, ఇది నా ఇల్లు, ఇది నా మంచం, ఇది నా పరుపు, ఇది నా దుప్పటి, ఇది నా భార్య, ఇది నా పిల్లలు, ఇవి నేను వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ఇది రోడ్డు, ఇది చెట్టు, ఇలా మొత్తం ప్రాపంచిక విషయాలన్నీ వచ్చేస్తున్నాయి. దావి పట్టుకొనే మనం లేచి, మెలకువలో లేచి ఇక జీవించటం మొదలు పెడతాం, మళ్ళీ రాత్రి నిద్రపోయే వరకు. ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇన్ని ఆలోచనలు మన బాధ పెడతాయి ఏంటి? కోటాను కోట్లు ఉన్నాయి, ఒకటి కాదు అసలు. ఇది రోడ్డు అని గుర్తించేది ఆలోచనగా.
ఇది బ్రష్ అని గుర్తించేది ఆలోచనేగా, ఇది పెన్ అని గుర్తించేది ఆలోచనేగా, అసలు దేన్నైనా గుర్తించేది ఆలోచనేగా. ఆలోచన గుర్తించకపోతే నిద్రాస్థితిలో ఉన్నట్టు ఉంటాం, దేన్ని గుర్తుపట్టలేం. నేను కూడా గుర్తుపట్టలేను, నిద్రాస్థితిలో నేనున్నానన్న ఎరుక లేదుగా. ఆలోచనలు ఏమైంది, నేను అనే ఆలోచన మనసులో కలిగింది, భావం ముందు మనసు మేల్కొంది. ఏమైంది, అది శరీరాన్ని తాకి శరీరాన్ని లేపినప్పుడు శరీరము నేను అనుకుంది. అంటే మనసు ఏమనుకుంటుంది, శరీరం దానికి అనుకూలంగా స్పందించి అలా అనుకుంటుంది. ఇక్కడ మనసు శక్తి స్వరూపం, అందులో ఘన పదార్థం లేదు, కానీ శరీరము ఘన పదార్థము. మనసు శక్తి స్వరూపము, దానికి పరిమితి లేదు, అనంతము. దానికి తరుగుదల పెరుగుదల లేదా శక్తిహీనత అంటే నీరసించటం ఇవి శక్తికి లేవు. ఎందుకని అక్కడ అసలు పదార్థమే లేదు, ఉన్నది ఓన్లీ శక్తి. మనసు ఆ స్వరూపంలో ఉంది, ఆలోచన ఆ స్వరూపంలో ఉంది, భావం ఆ స్వరూపంలో ఉంది. ప్రాణశక్తే మనసుగా ఉంది, ఆలోచనగా ఉంది, భావంగా ఉంది, జ్ఞాపకాలుగా ఉంది. ఇవన్నీ తీసేస్తే ఒట్టి శక్తిది ప్రాణశక్తి అంటారు. ఇవన్నీ కలిస్తే ఆ ప్రాణశక్తిలోనే విషయాలు కలిస్తే దాన్ని మనసు అంటారు, ఆలోచన అంటారు, జ్ఞాపకాలు అంటారు, భావాలు అంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మనసుకి శరీరానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. రాత్రి నిద్రలో మనసు నిద్రపోయినప్పుడు నేనన్న భావన కూడా లేదు, శరీరం అక్కడే ఉంది, నేను బతికే ఉన్నాను, నిద్రపోతున్నాను, మనసు ఉంది, అన్నీ అక్కడే ఉన్నాయి. ఎందుకని పొద్దున్న వీళ్ళు అన్నీ ఉన్నాయని తెలుసుగా, మేల్కొన్నానుగా. మరి రాత్రి ఎందుకు ఆగిపోయిందంటే మనసు విలీనమైపోయినప్పుడు శరీరమునకు నేనన్న ఎరుక కూడా కలగదు. శరీరమునకు కలిగే ప్రతి ఎరుక, శరీరమును కనిపించే ప్రతి కదలిక, శరీరము గుర్తించే ప్రతి విషయము, శరీరము చేసే ప్రతి పని, ఇదంతా మనో సంయోగము చేత జరుగుతుంది. శరీరము ఘన పదార్థము, పరిమితమైనది. మనస్సు అసలు పదార్థమే లేని శక్తి స్వరూపము, అపరిమితమైనది, అనంతమైనది. దాని వేగము అనంతము. మనసు వేగము కానీ మనసు శక్తులు కానీ అనంతం, ఇంకా లిమిట్ లేదు, లిమిటెడ్నెస్ లేదు దానికి, అన్లిమిటెడ్ అవి. కానీ పరిమితమైనది శరీరం. శరీరం లిమిటెడ్, ఘన పదార్థం. ఇప్పుడు నేను అని మొదటి ఆలోచన మనసుకు కలిగింది, మనసులో కలిగింది. అది శరీరము దానితో తాదాత్మ్యము చెందినప్పుడు, ఆ రెండు కలిసిపోయినప్పుడు మనకు మెలకు వచ్చింది. మొదటి ఆలోచన నేను, అక్కడి నుంచి ఇంకా కోట్ల ఆలోచనలు వచ్చినాయి. ఇప్పుడు ఇది రోడ్డు చూశాను ఒక ఆలోచన, ఇది ఇల్లు చూశాను ఒక ఆలోచన, చెట్టు పుట్ట చామ గొట్ట జంతువులు పక్షులు ఎగురుతున్నాయి, మనుషులు, మన ఇంట్లో వస్తువులే వేలల్లో ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ గుర్తించి నేనేమి అయిపోనాయి, నాకేదో నిరసించిపోయినట్టుండదు. అలా రోజువారీ అసలు మనం గుర్తించవలసిన విషయాలే కోట్లు ఉంటాయి. ఎందుకని లేచిన కానీ అన్నింటినీ గుర్తించాలిగా. అక్కడ మనకి శక్తి నశింపుగా క్షీణింపుగా ఏది అయిపోతున్నట్టు ఉండదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఏ విషయములైతే మనకు బాధలో అంటే బాధను కలిగిస్తాయి, ఏ విషయములైతే మనకు భయమును కలిగిస్తాయో, ఏ ఆలోచనలైతే మనకు దుఃఖమును బాధను కలిగిస్తాయో, ఏ ఆలోచనలు అయితే మనకు భయమును ఆదుర్దాను కంగారును, అంటే శరీరం ఆ విధముగా స్పందిస్తుంది. ఇప్పుడు ఎందుకే ఆలోచనలో నీరసం లేదు, ఒక భయపు ఆలోచన లోపల కలిగింది. ఆ ఆలోచనకు తగ్గట్టుగా శరీరము కంపిస్తుంది, స్పందిస్తుంది, శరీరం పనిచేస్తుంది. ఇక్కడ ఆలోచన పనిచేయట్లా, శరీరం పనిచేస్తుంది. ఆలోచన పనిచేయలేదు, ఆలోచన భావం అంతే, భావరూపం. పనిచేసేదంతే శరీరం. మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకని పని చేయటం వల్ల ఇది అలసిపోతుంది. ఎందుకని ఇది పరిమితత్వం కనుక భయానికి లోనైపోతుంది, లోపల కొట్టేసుకుంటుంది, గుండె దడదడలాడిపోతుంది, నీరసం వచ్చేస్తుంది, అభద్రత వచ్చేస్తుంది, అది ఆందోళన ఎక్కువైపోతుంది, తినాలనిపించట్లేదు, ఒకవేళ తింటే అరగట్లేదు అనిపిస్తుంది. ఇవన్నీ శరీర లక్షణాలు. తింటే గ్యాస్ వస్తుంది, సరిగా మలమూత్ర విసర్జన జరగట్లేదు, ఇవన్నీ ఇబ్బందులు శరీరానికి. మనసుకు ఉండవు, మనసుకు అసలు శరీరమే లేదు, దానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకునే శరీరం, కానీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి అవసరమైన అన్ని ఆలోచనలు మనసులోనే కలుగుతూ ఉంటాయి. కానీ కాలకృత్యాలు తీర్చుకునేది ఎవరు? శరీరం. దానికి సంబంధించిన ఆలోచనలు మనసులో కలుగుతాయి. స్నానం చేసేది ఎవరు? శరీరం.
కానీ స్నానమునకు సంబంధించిన ఆలోచనలు, ఇది నీళ్లు, ఇది సబ్బు, ఇది బకెటు, ఇది నా శరీరం, దీన్ని ఎలా రుద్దుకోవాలి, ఎలా తుడుచుకోవాలి, ఎలా కడుక్కోవాలి, ఈ ఆలోచనలన్నీ లేకపోతే చేయలేను నేను. ఆలోచనలు మనసులో కలుగుతుంటే క్రియను శరీరం చేస్తుంది. క్రియ చేసే శరీరం అలసిపోద్ది. క్రియ చేసే శరీరం పరిమితమైంది, ఘన పదార్థము, దానికి అన్ని పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు మన ఆలోచన, సపోజ్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఢిల్లీలో ఉన్నారు, ఎక్కడో మీ ఊరికి ఒక 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు అనుకోండి, మీరు ఏ ఊరైతే ఎవరు. ఇప్పుడు వాళ్ళని మనం ఇంతకు ముందు వెళ్ళొచ్చాం, వాళ్ళని తలుచుకోగానే మనసు అక్కడికి వెళ్ళిపోయింది, ఆ ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, వాళ్ళని చూసేసింది. మనసు అన్నీ చేసేస్తుంది ముందు, ఏ పనైనా సరే. కానీ శరీరం అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఆ 1000 కిలోమీటర్లు ప్రయాణించాలి. దానికి కాలం పడుతుంది, 1 రోజు 2 రోజులు కాలం పడుతుంది. ఆ ప్రయాణించి అలసిపోద్ది. మనసు వెళ్ళొచ్చేసింది, మనసుకు అలసట్లేదు. శక్తి తరంగము మనసుకు వెళ్ళటానికి ఎంతసేపు పట్టింది? స్మరణ మాత్రం చేత ఢిల్లీ అని అనుకోగానే, మా బంధువులని అనుకోగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళని చూసేసింది. కానీ వాళ్ళు మన గుర్తుపట్టాలన్నా, మనం వాళ్ళని గుర్తుపట్టాలన్నా మన ఇద్దరు శరీరాలు ఎదురుపడాలి, మనసులు కాదు. ఎందుకని మనసుకు రూపం లేదు, శక్తి స్వరూపం అది. అందుకని మనసు యొక్క మొత్తం ఏదైనా దాని పవర్ అన్లిమిటెడ్, ఆలోచనల పవర్ అన్లిమిటెడ్. కానీ ఆలోచనకు తగ్గట్టుగా స్పందిస్తుంది శరీరం, అది లిమిటెడ్. కాబట్టి అనేక ఆలోచనల వలన నేను సన్నగిల్లిపోవట్లేదు, శక్తి సన్నగిల్లిపోవట్లేదు. శక్తి సన్నగిల్లడం అనేది అసలు ఉండదు. ఆ ఆలోచనలకు శరీరము స్పందించటము వలన ఇప్పుడు భయపాలోచనలు వచ్చినాయి, భయపడిపోయాను, అంతే, శక్తి క్షీణతగా అయిపోయింది. భయపు లక్షణాలు ఏంటి? నీరసం, ఆందోళన, నిస్సత్తువ, బలహీనత, ఏ పని నేను చేయలేనని నాకు అనిపించడం, ఇవన్నీ భయ లక్షణాలు, అభద్రతాభావ లక్షణాలు, డిప్రెషన్ లక్షణాలు అవి. ఆ లక్షణాలు శరీరానికి ఆపాదించేసుకున్నాను నేను. ఇక నా వల్ల ఏమీ కాదని నేను క్షీణించిపోతున్నాను అనుకుంటున్నా, అలా ఎంతోమంది ఉన్నారు. ఇవి శరీరానికి ఆపాదించబడిన లక్షణాలు. అదే స్థితిలో నాకు ధైర్యభావాలు కలిగినాయి. ఇప్పుడు భయభావాలు కలగట్లా, భయభావాలు కలగలా, ధైర్యభావాలు కలుగుతున్నాయి. ధైర్యభావాలు కలిగినప్పుడు నాకు ఉత్సాహం వస్తుంది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. నేను ఏదైనా చేయగలను అనిపిస్తుంది, చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, ఎగురుతున్నా, గంతుతున్నా, పనులు చేస్తున్నా. అలా నిరాటంకంగా శరీరాన్ని ఉపయోగిస్తూ ఉత్సాహంతో పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం కూడా ఒకప్పుడు చేసే ఉంటాం, ఒకప్పుడు ఇలా నిరాశలకు గురవుతూ ఇలా అయిపోతుంటాం. అంటే ఏంటి? ఇక్కడ శక్తి క్షీణత అనేది కూడా కాదు, భావాన్ని బట్టి శరీర స్పందన. అది భయం అయితే అలా స్పందిస్తుంది, అది ధైర్యం అయితే ఎలా స్పందిస్తుంది, అది దుఃఖమైతే ఎలా స్పందిస్తుంది, అలా సుఖమైతే అలా స్పందిస్తుంది. అలా స్పందించటం అనేది శరీరానికి అలవాటు. మనసులో పుట్టిన ఆలోచనకు తగ్గట్టుగా శరీరం కదులుతుంది. స్పందించటం అంటే అది అంతే తప్ప మనసు కదలదు. మనసులో ఆలోచనలు పుడతాయి, అందులో ఏ శక్తిహీనత ఉండదు. ఇప్పుడు మనసు మన బంధువుల ఇంటికి 1000 కిలోమీటర్లు వెళ్ళింది, వచ్చేసింది, దానికే నీరసం రాదు మనసుకే. కానీ శరీరానికి నీరసం వస్తుంది, శరీరం అలిసిపోతుంది, శరీరం తీవ్ర ప్రయాణం చేశాను అనుకుంటుంది. కానీ మనసుకే ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది ఘన పదార్థము లేదు, లిమిటెడ్నెస్ లేదు, అనంతమైన శక్తి, అది శక్తి స్వరూపం. ఇక్కడ గుర్తించాలి దాన్ని. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మీకు శక్తి తరిగిపోవటం లేదు, శరీర స్పందన లక్షణములవి. ఆ లక్షణములు అభద్రతలు, ఆ డిప్రెషన్లు, ఆ ఒత్తిళ్ళు, ఆ బాధలకు లోనైనప్పుడు మీరు ఆటోమేటిక్గా తిండి తినలేనని, తింటే జబ్బులు వచ్చేస్తేనే, అంటే మైండ్లో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏది పెట్టిన బాబు అది నాకు సరిపడదు, ఇది నాకు సరిపడదు, ఇది నాకు ఇలా ఉంటుంది, అది నాకు అలా ఉంటుందని, ఏది పెట్టినా కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే బాబోయ్ బీపీ వస్తుందని, కారం ఎక్కువ వేస్తే బాబోయ్ ఇంకా బీపీ పెరిగిపోద్దని, లేదా రకరకాల జబ్బులు ఉన్నాయి, నాకు నూనె ఎక్కువ పడిపోయింది, కూరొద్దని, ఇలా రకరకాలుగా చిత్ర విచిత్రాలు చేసి చిక్కి శల్యం అయిపోయారు మా సొంతోళ్ళే. చావంచుల దాకా వెళ్తే మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చాం, అందరం గ్రూపు సమూహంగా కూర్చొని మా పక్కలనే పడుకోబెట్టుకొని మాతో మాట్లాడుతూ నిరంతరం మా దగ్గర ఉంచుకొని ఏదో చెబుతూ కొద్దిగా తినిపించి మళ్ళీ అలాగే తయారైపోయారు. మేము ఎప్పుడో ఒక 5-6 ఏళ్ల క్రితం చేసాం ఇవన్నీ మా దగ్గరికి తెచ్చిపెట్టుకుని, మళ్ళీ సేమ్ అలాగే తయారైపోయారు. ఎందుకనంటే అసలు కారణం ఏంటి దీనికి అంటే నువ్వు ఆలోచనలు మార్చుకోవాలి. ఆలోచనలకు అనుగుణంగా శరీరం స్పందిస్తుంది. అంటే ఆలోచనలు అనేవేంటి? అసలు ఆలోచనలు ఏంటి? మనసు ఎలా ఏర్పడింది?
అసలు మనసు ఎలా ఏర్పడింది? అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? భయపు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? బాధ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? దుఃఖపు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఆ కష్టపు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? శరీరం ఎలా కష్టపడేలా, బాధపడేలా, భయపడేలా, దుఃఖపడేలా, డిప్రెషన్కి గురయ్యేలా, బలహీన పడిపోయేలా, అలా స్పందించేలా ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ మొదటికి వెళ్ళాలి. అసలు మనిషి పుట్టినప్పుడు, బిడ్డ పుట్టినప్పుడు మనసు అనేది లేదు. వెళ్ళి చూసుకోండి. బిడ్డ పుట్టిన స్థితికి వెళ్ళిపోండి. అప్పుడు మనసు లేదు. అప్పుడు ఏముందంటే శరీరములో ప్రాణము అనే శక్తి ఉంది. అందుకని బిడ్డ బతికి ఉన్నది అంటారు. బిడ్డ శరీరం కాళ్ళు చేతులు కొడతా ఉంటుంది, కదుపుతూ ఉంటుంది, కానీ మనస్సు లేదు. అంటే ఇది చెయ్యాలి, ఇది కావాలి, ఇలా కావాలి, అలా కావాలి, ఏం లేదు అసలు బిడ్డకి. అది శరీర సహజమైన ఆకలి ఉంది. అంటే శరీరానికి పెట్టబడిన ధర్మాలు ఏమున్నాయి? అవి ఉన్నాయి. శరీరానికి సహజమైన గుణాలు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూపరసగంధం. కన్ను చూస్తుంది, చెవి వెంటది, ముక్కు వాసన చూస్తుంది, చర్మానికి స్పర్శ తెలుస్తుంది, నాలుగు రుచి తెలుస్తుంది. అలా వీటితో పాటు సహజమైన ఆకలే ఉంటుంది. అలాగే సహజ మలమూత్ర విసర్జనలు ఉంటాయి. ఇవన్నీ శరీరానికి పెట్టబడినాయి. అవన్నీ బిడ్డ చేస్తూ ఉంటుంది. ఆకలి అన్నప్పుడు ఆ ఆకలి స్పందనగా ఏడుస్తుంది. అన్నింటికి ఏడిపోయి, ఓ దోమ కుట్టింది ఏడుస్తుంది, ఓ చేయం కుట్టింది ఏడుస్తుంది. ఎందుకని? ఇంకా భాష నేర్చుకోలేదు, ఇంకా భావం వ్యక్తపరచడానికి తెలియదు. భావ వ్యక్తీకరణకు బిడ్డకు ఉన్నదంతా కూడా ఏడుపు. అది సహజ స్పందన. అందరికీ ప్రపంచంలో ఎవరు పుట్టినా తర్వాత స్లోగా పెరుగుతూ భాష నేర్చుకుంటారు. అంటే భావ వ్యక్తీకరణకు ఆల్రెడీ మనుషులు భాష తయారు చేసుకున్నారు. ఆ భాషను తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. అందుకని తెలుగు వాళ్ళు అయితే తెలుగులో వ్యక్తీకరించడం నేర్చుకుంటారు. తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న నుంచి ఆ పదాలు మనమే నేర్పుతాం పిల్లలకి. అమ్మ, నాన్న ఇట్లా నేర్పుతాం, చూసి నేర్చుకుంటారు ఎదుగుదలలో. ఇలా నేర్చుకున్నది, అనుభవించిందంతా ఆలోచనలుగా, మనస్సుగా, ప్రాణశక్తిలో ముద్రపడుతుంది. ఇవే ఆలోచనలు. ఇప్పుడు బిడ్డను తల్లి పట్టుకొని పాలు తాగిస్తున్నప్పుడు తల్లి చేతుల స్పర్శ తెలిసింది. అది మనసులో ముద్రింపబడింది. ఆ స్పర్శ అది ఆలోచనగా ఉండిపోయింది, స్పర్శ ఎలా ఉంటుంది అని. పాలు తాగుతున్నప్పుడు పాల రుచి, పెదాలకు తగిలినటువంటి ఆ పాల స్పర్శ, స్తన్యం ఏదుందో ఆ స్తన్యపు స్పర్శ, అక్కడ పెదవులు కదిపితే పాలు నోట్లోకి వస్తాయి అనేటువంటి, పాలు ఎలా తాగాలో ఆ జ్ఞాపకము, ఇదంతా మనసులో ప్రింట్. అది సరే మన ప్రాణశక్తిలో ప్రింట్ అయింది. అదే ఆలోచనలు, అదే మనసు. దాన్ని మనసు అని పిలుస్తాం. అంటే ఇలా ఎదుగుతూ ప్రాణశక్తిలో బిడ్డ పుట్టిన కాడి నుంచి తాను గ్రహిస్తున్న, శరీరంతో గ్రహిస్తున్న, అనుభవిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. మొట్టమొదటి మనసు లేదు. ఇలా ప్రింట్ అయింది మొత్తం ప్రాణశక్తిలో. అలా ప్రింట్ అయినటువంటి మొత్తం అన్నింటినీ కలిపితే ఆ ప్రింట్ అయిన భాగం పేరు మనసు. అందులో ఏమున్నాయి మనసులు అంటే అన్నీ ఒకటి గుర్తుగా ఉన్నాయి. అమ్మ పట్టుకుంటే ఇలా ఉంది, పాలు తాగుతుంటే ఇలా ఉంది, మంచం మీద పడుకోబెడితే ఇలా ఉంది, అమ్మ గొంతు ఎలా ఉంది, అమ్మ ముఖం ఎలా ఉంది. అలా దృశ్యము, శబ్దస్పర్శ రూపరస గంధములతో శరీరం గ్రహింపంతా ఇలా ఉన్నది, ఇలా ఉన్నదని, రుచి ఎలా ఉందని లోపల ప్రింట్ అవుతుంది. అంటే ఆ లోపల ప్రింట్, ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నటువంటి ఎంత మేర ప్రింట్ అయిందో, ప్రాణశక్తిలో ఈ విషయాలు ప్రింట్ అయినాయో, ఎంత భాగంలో ప్రింట్ అయినాయో ఆ భాగం పేరు మాత్రమే మనసు. మిగిలిన ప్రాణశక్తి అంతా అలాగే ఉంది. ప్రాణశక్తిలో 1%ని మళ్ళీ 100 భాగాలు చేస్తే 0.1% కూడా ప్రింట్ అవ్వట్లే మనసు. ఎందుకని? అనంత ఆత్మశక్తి అంత అనంతమైనది, అంత విశాలమైనది, అంత వ్యాపకమైనది. అయితే మనిషిగా నేను శరీరం అనుకుంటున్నాం కాబట్టి మనకి ఆ స్పృహ కలగదు. ఆ కలిగించుకోవడానికి ఆత్మజ్ఞానం చదువుకుంటున్నాం. అది తెలుసుకోవటమే. ఇప్పుడు మనసు అనేది ప్రాణశక్తిలో మనం శరీరం ద్వారా చిన్ననాటి నుంచి గ్రహించిన విషయాలు అంతే. ఆ గ్రహించిన విషయాలు ఎలా గ్రహిస్తే అలా ఆ విషయాలు విడివిడిగా తీసినప్పుడు ఆలోచనలు, విషయాలు అన్నీ కలిపి దాని పేరు మనసు. ఇప్పుడు ఒక రూమ్ ఉంది, దాన్ని రూమ్ అన్నాం. రూములోకి వెళ్ళిపోయి అనేక వస్తువులు విడివిడిగా ఉన్నాయి, వెతుకుతున్నాం. ఒక్కొక్క వస్తువు అన్నప్పుడు వస్తువు పేరు చెబుతాం. అలా ఆలోచనలు అనేక రకాలుగా ఉన్నాయి. ఇలా మనం ఏర్పరచుకున్నటువంటి భావములు, ఇతరులను చూసి ఈర్ష్యపడ్డం, అసూయపడ్డం, ద్వేషపడ్డం, మనం బతకడానికి ధనం కావాలి, వస్తువులు కావాలి, ఆశపడ్డం, అత్యాశపడ్డం, దురాశపడ్డం,
చెడు గుణాలు అనేక, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, క్రోధాలు, లోభాలు, మోహాలు, మదాలు, మత్సరాలు అన్నీ మనసులోకి వెళ్ళిపోయింది. నేను భావించుకున్నవి, నేను గ్రహించినవి సమస్తము. అంటే నా స్పందన, ప్రతిస్పందన, అన్ని కదలికలు. నేను ఒకటి చేస్తే మళ్ళీ దానికి ఇంకోటి రివర్సల్ వస్తుంది. అలా సమస్తము మనసుగా ఉంది. ఈ మనసులో ఉన్నటువంటి చెడు సంబంధితం మొత్తం, ఆశలు, అత్యాశలు, దురాశలు. ఇప్పుడు నాకున్న దాంతో నేను సంతృప్తిగా ఉన్నాను అనుకోండి, అసలు నాకు భయమే కలగదు. ధైర్యపు లక్షణం అది. అందుకని మంచిగా ఉండండి అంటే ఏంటి? మంచిగా ఉండటం అంటే ఏంటి? అందరికీ అన్నీ కావాలి, కానీ సృష్టిలో ఎన్నో ఉన్నాయి, అన్నింటినీ పొందగలమా? వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఎవరి తాహతను బట్టి, ఎవరి సమర్థతను బట్టి, ఎవరి తెలివిని బట్టి, ఎవరి ప్రయత్నాన్ని బట్టి వాళ్ళు పొందుతూ ఉంటారు. కానీ అందరికీ అన్నీ పొందేద్దామని ఉంటుంది. నేను అంత ప్రయత్నించకుండా అన్నీ పొందేయాలనుకోవటం, లేదా నా ప్రయత్నానికంటే ఎక్కువ పొందేయాలనుకున్నప్పుడు అడ్డదారులు తొక్కుతాను, అడ్డదారుల ఆలోచనలు కూడా చేస్తాను నేను. అప్పుడు ఇవన్నీ ప్రమాదాలు అవుతాయి. ఆ అడ్డదారుల ఆలోచనలు ప్రమాదాలు అవుతాయి. ఆ అడ్డదారులు తొక్కటం ప్రమాదం అవుద్ది. వాటి వల్ల నాలోకి చెడు ప్రవేశించి భయము, బాధ, దుఃఖం, అంటే ఈర్ష్యల వలన, అసూయల వలన, చెడు పనుల వలన, ఆశల వలన, అత్యాశల వలన, దురాశల వలన నాకు నేనే భయానికి గురైపోతూ ఉంటాను. అలా నా మనసుని నేను తయారు చేసుకుంటున్నాను. అదే నా గుణము, నా స్వభావము. అప్పుడు నాకేమైంది? తిరిగి మళ్ళీ నేను ఎక్కువ వేటిని చేసుకుంటున్నాను, అవే ఆలోచనలుగా నాలోకి వస్తూ ఉంటాయి. నేను మంచి చేస్తే ధైర్యపు ఆలోచనలు వస్తాయి, నేను చెడు చేస్తే భయపు ఆలోచనలు వస్తాయి. కానీ నేను చెడు చేశానని ఎవరు ఒప్పుకుంటారు? ప్రపంచంలో ఎవ్వరు, ఏ ఒక్కరు ఒప్పుకోరు. కానీ ఆధ్యాత్మికత, వ్యక్తిగత మీరు ఒప్పుకోక్కర్లే. మీ లోపలికి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, పెద్దోళ్ళే ఉన్నారు, తీవ్ర కామ కోరికలు ఉన్నాయి, విపరీతంగా కామాన్ని పెంచుకున్నాడు, శారీరక కోరికని. ఏ స్త్రీ కనపడినా దుర్మార్గపు, దుష్టపు ఆలోచనలు వచ్చేస్తున్నాయి ఆ స్త్రీతో. కానీ అవి బయటికి చెబితే సమాజం ఆమోదించదు. తన భార్య ఉంది, తన కుటుంబం ఉంది, తన పిల్లలు ఉన్నారు. కానీ ఈ కామ కోరికను ఊహాత్మకంగా లోపల అనుకుంటున్నాడు, మనసులో ఉన్నది ఎవరికి బయటకు తెలియదుగా. ఇప్పుడు కామ వేగము చేత, కామోద్రేకము చేత లోపల ఒక ఒత్తిడి కలుగుద్ది, ఘర్షణ కలుగుద్ది. దానివల్ల దానికి తగిన ఫలితములు వస్తూ ఉంటాయి. ఒకవేళ కాదు, తప్పులు చేశాడు, ఇది తెలిసిపోద్దామని భయం వస్తుంది. చాలామంది రెండో ఫ్యామిలీ, మూడో ఫ్యామిలీ, నాలుగో ఫ్యామిలీ పెడతా ఉంటారు, ఎంత కుదిరితే అంత. వీళ్ళందరికీ భయం ఉంటుంది, ఇది బయటపడిపోద్దేమో, నేను చేసిన తప్పులు బయటపడిపోతాయేమో, చెడులు బయటపడిపోతాయి, అలజడి కలుగుద్ది. ఇలా అనేక ఆలోచనలు, నేను ఇంకా అవి మీరు ఊహించుకోవడమే, లక్షల కోట్లు ఉన్నాయి. ఇలా ఒక మనిషి తనను తాను సర్వనాశనం చేసుకుంటాడు. అంటే అధిక అహంకారం వలన. అటు చెబితే నేనైనా, వీడు చెబితే నేనైనా. ఇంట్లో వాళ్ళు కూడా, ఇప్పుడు ఉదాహరణకు చెబుతాను, ఎలా ఉంటారని కానే కాదు. ఇప్పుడు భార్య ఉంది, ఏ సంపాదన లేదు, ఇంట్లోనే ఉంది, భర్త సంపాదించుకు తీసుకొస్తాడు. కానీ ఆ భార్యకి తన ఇష్టారాజ్యంగా ఉండాలని, తన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలని, తన ఇష్టం వచ్చినట్టు జీవించాలని ఉండొచ్చు. కానీ సమాజంలో మనం పెట్టుకున్న రూల్స్ ప్రకారం, మనం పెట్టుకున్న విధానాల ప్రకారం ధర్మబద్ధంగా జీవించాలి. అదే మంచిగా జీవించడం అంటే. కాదు, ఆవిడ ఇష్ట ప్రకారం జీవించాలనుకొని ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు పాడు చేసేస్తూ ఉంటే భర్త కోపగించుకొని చెబుతున్నాడు అనుకోండి, ఇప్పుడు వీడి కింద నేను పడి బ్రతికి ఉండాలా అనేటువంటిది మనసులో ఒత్తిడిగా మారిపోయి కొన్నాళ్ళకి అది ఒక పెద్ద అభద్రత అయిపోద్ది, మానసిక రోగం అయిపోద్ది. అలా పిల్లలు కావచ్చు, అలా భర్త కావచ్చు, అలా భార్య కావచ్చు, ప్రతి మనిషి నుంచి ఇంకోళ్ళకి అవ్వచ్చు. కానీ అవ్వచ్చు అనేది నువ్వు తయారు చేసుకోవటమే, అది నీ ముఖమాటమే. దీనికి ఒక ఉదాహరణ కూడా చెబుతాను నేను, ఇది రియల్గా జరిగింది. ఒక ఆవిడ ఉద్యోగం చేస్తుంది, ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయ్, భర్త కూడా ఉద్యోగం చేస్తాడు వేరే, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇద్దరు ఉదయాన్నే లేచి అన్నీ చేసుకొని పరుగులు పెట్టుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ సాయంత్రం వచ్చినాక అన్ని ఇంటి పనులు చేసుకోవాలి, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అయితే భర్త ఏంటంటే ఏ పని చేయడు, ఇంటి పనులు అసలు సహకరించడు. పొద్దున్నే లేచి పేపర్ చదువుకుంటూ కూర్చొని తనకే కర్తవ్యము లేనట్టుగా భార్యనే కాఫీలు తెమ్మని, టీలు తెమ్మని అన్నీ చేయించుకొని హాయిగా అలా ఉంటాడు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం వచ్చినాక కూడా మళ్ళీ భార్య అన్నీ చేసి పెడితే తింటాడు, ఏ పని చేయడు. భార్యకి ఆలోచన మొదలైంది, ఇప్పుడు నేను కూడా సమానంగానే ఈయనతో పాటు సంపాదిస్తున్నాను కదా, నేను ఇంత కష్టపడి మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ స్త్రీగా ఈ పనులన్నీ చేసి క్యారేజీలు కట్టి, పిల్లల్ని పంపి ఈయనకి క్యారేజీలు కట్టి నాకు కట్టుకొని మళ్ళీ అదే టైంకి నేను ఆఫీసులకు పరిగెత్తాలి.
ఏ సహాయం చేయడు, కొంచెం కూడా సహాయపడ్డా. మళ్ళీ సాయంత్రం వచ్చి నేను నెలకు అన్ని పనులు చేసి పెట్టాలి అని భర్తను అడిగింది. ఏమంటే నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను, ఏమైనా వీలైతే అవకాశం ఉంటే నేను ఉద్యోగం మానేసి ఇంటి పనులు పిల్లల్ని మిమ్మల్ని చూసుకుంటాను, మీరు ఉద్యోగం చేయండి అని చెప్పింది. భర్త లేదు లేదు, అయ్యో బాబోయ్ నీ జీతం లక్షల్లో వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం, అసలు మనకు చివరి దశలో కోట్లు ఉంటాయి, పిల్లల్ని గొప్పగా చదివించాలి, అది ఇది పురాణం చెప్పాడు, దాని సారాంశం నువ్వు ఉద్యోగం మానొద్దని. కన్విన్సింగ్ గానే ఉంటుంది, కానీ ఎదురు చెప్పలేకపోతుంది, మానసికంగా లోపల బాధపడుతుంది. అలాని భర్త పిల్లల్ని చక్కగా ప్రేమిస్తుంది, కానీ మానసికంగా లోపల బాధపడుతుంది. ఆమె పనిచేసేది అకౌంట్స్ డిపార్ట్మెంట్, చేత్తో ఏదో రాయాలి. ఇప్పుడు విషయం కాదు, ఎప్పుడో 30 ఏళ్ళ అనకదు, ఇప్పుడు అన్ని కంప్యూటర్లు వచ్చేసినాయి. అయినా అవి కూడా చేత్తోనే ఆపరేట్ చేయాలనుకోండి విషయం. ఆవిడ ఏమనుకుందంటే, అసలు అటు భర్త ఒప్పుకొని, బంధుమిత్రులందరూ ఒప్పుకొని, ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకొని, అందరూ ఒప్పుకోవాలి అంటే అసలు నేను సహజంగా ఈ చేత్తోనే కదా పనిచేసేది, ఈ చెయ్యి పని చేయకుండా నాకు పోతే అప్పుడు నేను ఉద్యోగం మానేయచ్చు అనుకుంది. ఊరికి మనసులో అనుకుంది, బాధ కలిగినప్పుడు అనుకుంటాం మనం ఏదైనా, అలా అనుకుంది. అసలు నా చెయ్యి పని చేయకపోతే, ఈ కుడి చెయ్యి పని చేయకపోతే అప్పుడు ఉద్యోగం ఎలా చేస్తాను నేను? కానీ దానంతటా అది సహజంగా జరిగిపోతే అప్పుడు అందరూ ఆమోదిస్తారు, నేను ఇంట్లో కూర్చొని చక్కగా ఇవన్నీ చూసుకోవచ్చు, ఇంత ఒత్తిడి నేను భరించలేకపోతున్నాను. అలాని భర్తకి ఎదురు చెప్పలేకపోతుంది, ఒకవేళ చెప్పినా ఆయన కన్విన్స్ చేసేస్తున్నాడు. అలా పిల్లలు వెళ్ళారు. మనం చాలా భావాలు మనసులో అణగదొక్కుంటూ ఉంటాం, వాటి యొక్క పరిణామాలు. ఇలా కొంతకాలానికి అలాగే వెళ్తుంది ఆవిడ, రోజు అలా భావించుకుంటుంది, బయట వెళ్ళేవరకు ఆ విషయాలు తెలియదు అసలు. ఇలా సాగుతూనే ఉంది. కొన్ని రోజులకి ఒక ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది అనేది తెలీదు, సంవత్సరాలు పట్టింది. ఆవిడికి చెయ్యి పని చేయటం మానేసింది, కుడి చెయ్యి పని చేయట్లా. స్లోగా జరిగింది అది, ఏదో కొంచెం పట్టుకోల్పోయినట్టు అలా ఇలా. ఒక రోజుకి అసలు మొత్తంగా కుడి చెయ్యి పని చేయట్లా, ఏం పట్టుకోలేకపోతుంది, అసలు ఏం చేయలేకపోతుంది. ఇదేంటి నా కుడి చెయ్యి పని చేయట్లేదని ఆమెకు కూడా తెలియదు అసలు ఎందుకు పని చేయట్లేదో. ఎందుకంటే ఇప్పుడు అనుకున్నది ఎన్ని సంవత్సరాల నుంచి జరిగిందో, ఎప్పుడో అనుకున్న విషయాలే. ఇంక డాక్టర్ల చుట్టూ తిరిగారు, భర్త తీసుకెళ్ళాడు, చూపించాడు, అందరి దగ్గరికి వెళ్ళారు, అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఎక్స్రేలు స్కానింగ్లు రకరకాలు చేశారు. ఎన్ని చేసినా ప్రాబ్లం ఏమి లేదు శరీరంలో. చెయ్యి పని చేయకపోవడానికి కారణం అసలు డాక్టర్లకు తెలియలే. 100 మంది డాక్టర్ల చుట్టూ తిరిగారు. ఇక ఆఖరికి ఒక డాక్టర్ చెప్పాడు, అమ్మ నువ్వు సైక్రియాటిస్ట్ సైకాలజిస్టులు అని ఉంటారంటే మానసిక డాక్టర్లు, వాళ్ళకు చూపించి ఒకసారి, ఎందుకంటే నీకు ఇది మామూలుగా ఎక్కడ లోపం కనపడతలా ఉంటే మా మందులే వచ్చు, కాబట్టి నువ్వు ఇది ఏదో మానసికమైంది అయి ఉంటుంది వెళ్ళమన్నాడు. సరే ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఎంతోమందిని తిరిగారు, అక్కడ కూడా అక్కడ ఏం తెలియట్లే, బాగానే ఉన్నాయి. అయితే ఒక డాక్టర్ గారు కంటిన్యూటీ వస్తూనే ఉండమన్నాడు, మాట్లాడుతున్నాడు పంపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు పంపిస్తున్నాడు, కంటిన్యూటీ వస్తూ ఉండండి అన్నాడు. వారంకోసారి 10 రోజులకోసారి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు, కానీ చెయ్యి మాత్రం పని చేయట్లే. ఈ మాటల్లో ఒక డాక్టర్ గారి దగ్గర సుమారు 6 నెలలు కంటిన్యూ వెళ్ళినాక ఆయన మాట్లాడిస్తూ అసలు ఆవిడ మనసులో విషయాలు, ఎప్పుడప్పుడు విషయాలు కొంచెం ఆవిడ ఫ్రీ అయిపోయి ఎప్పుడో తాను గతంలో అనుకున్న విషయాన్ని బయటపెట్టింది. నా చెయ్యి పని చెయ్యకపోతే నేను అసలు ఈ ఉద్యోగం మానేయొచ్చు కదా అని ఆవిడ కూడా మర్చిపోయింది. ఆ ఒత్తిడిలో అనుకుంటూ ఉందంతే, దాన్ని పెద్దగా తీసుకోవట్లా, మళ్ళీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒత్తిడి వచ్చినప్పుడు అనుకుంటుంది. అది ఆమె మైండ్ స్వీకరించేసింది, అంటే మనసు తీసుకుంది. దాన్ని తీసుకొని శరీరంలో ఆ భాగాన్ని చేయని పని చేయకుండా చేసింది. అది స్లోగా జరిగింది, అద్భుతంగా మహిమంగా జరిగింది కాదు. అందుకనే యద్భావం తద్భవతి, మీరేం భావించుకుంటారో దానికి అనుకూలంగా శరీరం స్పందిస్తూ ఉంటుంది. అవే మనం అనుభవిస్తాం. మనకు వచ్చే అనారోగ్యాలు, బాధలు, కర్మలు ఇవన్నీ అవే. ఎవడో అనారోగ్యం మనకెందుకు ఇస్తాడు? ఏ దేవుడు ఉన్నాడు మన మీద అనారోగ్యాలు విసిరేయటానికి? ఎవరున్నారు మనకు మానసిక బాధలు, దుఃఖాలు కల్పించడానికి? ఎవరు లేరు, మనమే. మన విధిరాత మనమే రాసుకుంటున్నాం. అలా ఆవిడ చెయ్యి పనిచేయడం మానేసింది. ఇలా తాను అనుకున్నానన్న విషయం తనకు కూడా గుర్తులేదు, కానీ మనసులో జరుగుతూనే ఉంది, అట్టడుగు పొరల్లో ఉంది అక్కడ. అలాని భర్త మీద, పిల్లల మీద, అందరి మీద ప్రేమ ఉంది. ఇప్పుడు ఈ చెయ్యలు అయిపోయింది ఏంటని ఆమె కూడా బాధపడుతుంది రియల్గా.
ఇదేంటి నా చెయ్యాలి అయిపోయింది. అప్పుడు ఒక 6 నెలల కాలంలో ఎంతో మంది డాక్టర్లను సంవత్సరాల పాటు తిరిగినాక ఒక సైకాలజిస్ట్ గారు కనిపెట్టాడు. అది కూడా 6 నెలలు పట్టింది. ఆవిడ ఎప్పుడో చెప్పింది. అందుకని బయటికి చెప్పిన విషయాలను బట్టి వాళ్ళు కనిపెట్టగలరు. అప్పుడు ఆయన చెప్పమ్మా, ఏమీ లేదు, ఇది నువ్వు బలంగా భావించుకుంటూ దుఃఖపడుతున్న విషయం అని భర్తను పిలిచి ఆ భర్తకి చెప్పి కూర్చోబెట్టి, ఇది బాబు జరిగింది, ఆమె చెప్పలేక ఇలా చేస్తుంది, ఆమె పని చేయలేకపోతుంది, కనీసం నువ్వు ఉదయం సాయంత్రం పనుల్లో సహకరించినా ఆమెకు బాధ ఉండేది కదా. ఆమెకు బాధ ఏంటి? అసలు భర్త సహకరించడం ఏంటి అని, పని చేయలేక కూడా కాదు. అలా కూర్చొని విలాసంగా కాళ్ళు చేతులు ఊపుకుంటూ సహకరించకుండా ఇబ్బంది పెడతాడేంటి అంటే, నేను పని మనిషినా ఓకే అనొచ్చు, ఇల్లు నేను చూసుకోవాలి, నేను కూడా సంపాదించుకొస్తున్నాగా, నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాక ఓ 10,000, ఎంత దారుణమని మనసులో అనిపిస్తుంది, కానీ భర్తతో అంటలా. అందుకని అంతరంగ భావాల భయం, బాధ, దుఃఖం, కష్టం మననే కొంగదీసి మన శరీరాన్ని పాడు చేస్తే అక్కడ శక్తి సన్నగిల్లుతున్నది. ఇప్పుడు ఈ చెయ్యి దేనికి ఆగిపోయింది? శరీరంలో చెయ్యి ఆగిపోయింది. మానసిక శక్తిలో ఏ లోటు లేదు, ఏం జరగలేదు. మానసిక శక్తి బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఆగిపోయింది, శరీరంలో చెయ్యి ఆగిపోయింది. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఆత్మశక్తి, ప్రాణశక్తి, మనోశక్తి, శక్తి తరగటం ఉండదు, శరీర శక్తి జరుగుతూ ఉంటుంది. ఎందుకని శరీరం తదనుగుణంగా స్పందిస్తుంది. అది కూడా తరిగిపోవటం ఎందుకు జరుగుతుంది అంటే, భయం వలన, ఆదుర్ద వలన, కంగారు వలన, డిప్రెషన్ వలన ఆ లక్షణాలు వ్యక్తపరిచినప్పుడు మీకు నిరుత్సాహం కలిగి, నీరసం కలిగి, ఆకలి మందగించి మీకు తినాలని అనిపించకపోవటం వలన, మీరు సరిగ్గా తినకపోవటం వలన, వ్యతిరేక భావాలకు లోనైనప్పుడు వ్యతిరేకమైనటువంటి కెమికల్స్ శరీరంలో రసాయనాలు ఉత్పత్తి అవటం వలన అవన్నీ శరీరాన్ని కంపింపజేసి మన నిరుత్సాహానికి, నీరసానికి గురి చేయటం వల్ల అలా అనిపిస్తుంది. అదే మంచి పనులు చేసి, మంచి ఆలోచనలు చేసే వాళ్ళకి మంచి రసాయనాలు ఉత్పత్తి అయ్యి శుభ్రంగా తిని హాయిగా ఉండి సంతృప్తిగా ఉండి బలంగా ఉంటారు. అందుకని మంచి పనులు చేయాలి. కాబట్టి ఇక్కడ మన ఎవరో విధి బాధ పెడతలా, ఆలోచనలు బాధ పెడతలా, ఆ ఆలోచనలతో శరీరానికి ఉన్న సంబంధం వలన శరీరము స్పందిస్తున్నది. తర్వాత అలా ఆవిడ చెయ్యి ఆగిపోయింది. డాక్టర్ గారు చక్కగా ఏమి లేదు, మందులే లేవు అసలు, కౌన్సిలింగ్ అంటారు దాన్ని, కూర్చోబెట్టి మాట్లాడతారు. భర్తను పిలిచి చెప్పాడు, పిల్లలకి చెప్పాడు. అక్కడి నుంచి అందరూ అయ్యో ఇంత జరుగుతుందో, మేమేదో ఊరుకుని కూర్చొని ఏదో పెత్తనం చలాయించినట్టుగా అనుకున్నాం, కానీ సొంత భార్యని పోగొట్టుకోవాలని ఎవరు అనుకుంటారు, మా అమ్మను పోగొట్టుకోవాలని మేము ఎందుకు అనుకుంటామని పిల్లలందరూ ఆమెను ప్రేమించి ఆయనకు సహకరించి పనులన్నీ చేసి పెట్టారు. ఆమెను కూర్చోబెట్టి చక్కగా డాక్టర్ దగ్గరికి వస్తుంది, మాట్లాడుతున్నాడు. మళ్ళీ మామూలు అయిపోయింది. 4-5 నెలల్లో చెయ్యి మామూలుగా పనిచేయటం అయిపోయింది. అంటే ఏంటి? మన శరీరాన్ని మనమే తయారు చేసుకుంటున్నాం, మన గుణాలతో, మన స్వభావాలతో. అవే ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, మనలో ఉన్న చెడు మొత్తం, నెగిటివిటీ మొత్తం, వ్యతిరేకత మొత్తం, మన చెడు భావాలు మొత్తం, వ్యతిరేక భావాలు మొత్తం, ఊహలు మొత్తం మన్నే నాశనం చేస్తాయి. ఎదుటోళ్ళు బాగున్నారని ఏడ్చే ఏడుపులన్నీ మన్నే నాశనం చేస్తాయి. అందుకే సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అన్నాడు. అందరూ బాగుండాలి, అందరూ హాయిగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి అన్నప్పుడు నీ లోపలికి ఈర్ష్యల్లో, అసూయల్లో, ద్వేషల్లో అలా నీ మనసును నువ్వే తయారు చేసుకోవాలి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అదే నీ ఆధ్యాత్మికత, అదే నీ ఆధ్యాత్మిక పురోగతి. నేను ఆధ్యాత్మికంగా ఎంత ముందుకు వెళ్ళానండి అని అడిగితే శక్తిలో రావటం కాదు, నీలో మంచి ఎంత పెరిగింది, నీలో చెడు ఎంత తగ్గింది, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎంత పోయినాయి. ఇప్పుడు వీటన్నింటికి లోనయ్యేవాళ్ళు ఎవరో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నిత్యం ప్రతిరోజు 10-15 రకాల జబ్బులు చెబుతారు. తలపోటు వచ్చిందంటారు, నడుము పట్టేసిందంటారు, కాళ్ళు పట్టేసిందంటారు, చేయి పట్టేసిందంటారు. అన్ని చోట్ల ఉంటాయి. ఎవరో తెలిసే వీళ్ళు అహంకారులు. అంటే అన్నీ ఉంటాయి. అహంకారం వాళ్ళు చెబితే నేను వినాలా, ఒకటే అది గుద్దేసుకుంటుంది, కానీ వెనక తప్పదు. ఇప్పుడు గుద్దేసుకొని వెనక తప్పనప్పుడు ఆ తలపోటు అవుద్ది, గ్యాస్ అవుద్ది, అది ఏదో ఒకటి అవుద్ది. నీ శరీర అవయవాల్లో ఏదో ఒక వ్యాధి కింద నీకు కనపడుతుంది. అయ్యి బాబు నాకు తలనొప్పి వచ్చేసింది, మైగ్రేన్ తలనొప్పి వచ్చేసింది, ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను, పిచ్చెక్కిపోతున్నాను, నేను పడుకోవాలి వెళ్ళాను. అలా వంకలు పెట్టుకొని వెళ్ళి పడుకోవటం ఏదో చేస్తారు. కాదు, వంకలు కాదు, నిజంగానే వచ్చింది వాళ్ళకి. అదే ఒకటి అహంకారం. 2 ఈ అహంకారంలో మళ్ళీ ఆశ, అత్యాశ, దురాశ. నాకు ఉన్నదానికంటే ఎక్కువ పొందేయాలి,
నేను ఎదుటి వాళ్ళకి ఇచ్చేదానికంటే తక్కువ తీసుకోను. ఇంట్లో కుటుంబ సభ్యులైనా సరే, భార్యాభర్తలైనా సరే, తక్కువ ఇచ్చి ఎక్కువ పొందుదాం అనుకున్న ప్రతి వాళ్ళకి వ్యాధి అవుద్ది. యద్భావం తద్భవతి. ఇప్పుడు భర్త ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఎక్కువ అన్ని నాకు సమకూర్చి పెడుతున్నాడు. అంత ప్రేమను తిరిగి నేను భర్తకి ఇవ్వనప్పుడు నాలోనే నాకు తెలుసు అది నాది మోసపూరిత చర్య అని. అది నాకే తిరిగి అభద్రతగా అవుద్ది, నాకే తిరిగి నాదే నాకు నా గుణాలు నాకు తెలియటం వల్ల అది నా బలహీనతగా అవుద్ది, నన్ను అదే బాధిస్తూ ఉంటుంది. ఎందుకని నేను చేయట్లేదు, అది ఎప్పుడైనా నాకు ప్రమాదం అవ్వచ్చు. అలా చేయకపోయినా కూడా చేసినట్టుగా డామినేట్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇదే మానవ సమాజంలో ఉన్న రుగ్మతలన్నీ. అందరూ తక్కువ ఇచ్చి ఎక్కువ పొందుదాం అనుకుంటారు అన్ని రిలేషన్స్లో. అది బయట వ్యాపార సంబంధాలైనంతే, వృత్తి వ్యాపార ఉద్యోగాలైనంతే, ఇంట్లో కుటుంబ సభ్యులైనంతే. అది మనిషిలో ఉన్నటువంటి చెడు లక్షణము. ఆ లక్షణం పోగొట్టుకో. ఎక్కడైనా సరే, ఇంట్లో అయినా, కుటుంబ బంధాలైనా, ఏ మనిషికి ఇద్దరు మనుషుల మధ్య ఉండే ఏ సంబంధ బాంధవమైనా, వృత్తి వ్యాపార ఉద్యోగాలైనా, పుచ్చుకున్నంత ఇవ్వటం నేర్చుకో. నువ్వు ఎంత పుచ్చుకున్నావు, అభిమానం కానీ, ప్రేమ కానీ, డబ్బు కానీ, ఏదైనా కానీ, అవసరానికి సహాయం కానీ ఎంత పుచ్చుకున్నావో అంతకంటే ఎక్కువ ఇస్తే నీకు అసలు ఎప్పటికీ అభద్రత కలగదు, ధైర్యం పెరుగుద్ది, మంచి పెరుగుద్ది. నేను అందరికీ ఎక్కువ ఇచ్చాను, తక్కువ అయితే అసలు ఇవ్వలేదు. అంటే నేను మంచివాడిని, నేను మంచిదాన్ని అని నా లోపల నాకు తెలుస్తుంది. అది అక్కడ విషయం. అది నాలో భద్రతాభావం కలుగుద్ది. ఎందుకని నేనే దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు, వాళ్ళ దగ్గర నేను లాక్కోలేదు, నేనే కొంచెం ఎక్కువ ఇచ్చాను. ఆ స్వభావం మంచి స్వభావము. ఆ మంచి వలన ధైర్యం కలుగుతుంది, ధైర్యపు ఆలోచనలు వస్తాయి. ఇలా కాకుండా తెలివిగా నాకు అధికారం ఉందనో, నాకు తెలివి ఉందనో, నాకు ప్రజ్ఞ ఉందనో, నాకు బలం ఉందనో, నాకు సాగుతుందనో, ఎదుటి వాళ్ళ దగ్గర ఎక్కువ పొందేసి వాళ్ళకి తక్కువ ఇస్తున్నాను అనుబంధాల్లోనూ, అప్పుడు నీలో భయం పెరుగుద్ది. ఎందుకని అది నీకే తెలుసు కనుక. నీలో అన్ని భయపాలోచనలు వస్తాయి, ఆదుర్దాలోచనలు వస్తాయి, కంగారు ఆలోచనలు వస్తాయి. నీ లక్షణం నీకే తెలుసుగా. అందుకు చెప్పారు మహాత్ములు, యద్భావం తద్భవతి. అందుకని భావాలు ఎలా ఏర్పడుతున్నాయి? ప్రపంచం నుంచి మనం గ్రహించిన విషయాల ద్వారా మనసు తయారవుతుంది, భావాలు తయారవుతున్నాయి, ఆలోచనలు తయారవుతున్నాయి. అందుకని మంచి ఆలోచన తయారు చేసుకో, మంచి మాటలు విను, మంచి పనులు చేయి, మంచిని నేర్చుకో. చెడుగా ఉండాలని అనుకోకు, ఈర్ష్యలు అసూయలు పెంచుకోకు, ఆశలు అత్యాశలు దురాశలు పెంచుకోకు. నీకున్నంతలో, నీకున్న ప్రజ్ఞతో, నీకున్న తెలివితో, నీకున్న వనరులతో, నీకున్న వసతులతో నువ్వు సంతృప్తిగా జీవించడం నేర్చుకోవటం అనేది నీ సాధన. నీకున్నాటితోనే నువ్వు బతకాలి. తప్పు చేయకూడదు, పొరపాటు చేయకూడదు. చేశావు అది నిన్ను భయానికి గురి చేస్తుంది, బాధకు గురి చేస్తుంది, దుఃఖానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఆలోచన నీదే కనుక. ఇందాక ఆవిడ పని చేయకుండా పోయింది అన్న లాంటి ఉదాహరణలు కోకొల్లలో, లక్షల కోట్లు ఉంటాయి. ఎందుకని తెలుసా? సైకియాట్రిస్టులకి, సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ వీళ్ళే. మానసిక వ్యాధిగ్రస్తులందరూ భావమే. అంతరంగ భావాన్ని మనం కలుషితం చేసుకున్నప్పుడు అలా అయిపోతూ ఉంటాం. ఒక ప్రాపంచిక సత్యాలను అంగీకరించాలి, ఆ సత్యాలతోనే నడవాలి, మంచితోనే నడవాలి. అందువలన ఇప్పుడు అధిక ఆలోచనల వలన శరీర శక్తి సన్నగిల్లిపోయి నా జీవితంలో నా రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నాను అనేటువంటి భావంలో శక్తి సన్నగిల్లిపోవటం అనేది ఆలోచనల వలన జరగదు. ఆలోచనలకు శరీరం స్పందించిన తీరు చెడైతే చెడుగా స్పందించినప్పుడు బలహీనపడిపోతాం, మంచి అయితే మంచిగా స్పందించినప్పుడు ధైర్యయుతంగా బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆలోచనలు తీరు మార్చుకోండి. తర్వాత ఇది పెరిగి పెరిగి జబ్బులు అయిపోతాయి, బాధలు అయిపోతాయి, అనారోగ్యాలు అయిపోతాయి, ఇబ్బందులు అయిపోతాయి, అనేక సమస్యలు మనసుకు వచ్చేస్తాయి, శరీరానికి వచ్చేస్తాయి. అంటే మనమే శిక్షలు వేసుకుంటున్నాం, మనం శిక్షించే వాళ్ళు ఎవరూ లేరు, మన భావమే. అందుకని సద్భావాలు, సజ్జన సాంగత్యము, మంచి మాటలు వినటం, మంచి పనులు చేయటం, మంచి భావాలు పెట్టుకోవటం, ఉన్నంతలో సంతృప్తిగా జీవించటం, అధిక కోరికలు లేకుండా ఉండటం, మనకున్న వసతులు వనరుల్లో సంతృప్తిగా ఉండటం, ఇవి పెట్టుకున్నప్పుడు అసలు చెడు ఆలోచనలు కొట్టవు. ఈర్ష్యలు రావు, అసూయలు రావు, ద్వేషాలు రావు. పోల్చుకోబాకండి ఎవరితో. మీకెందుకు? ఎవరి జీవితం అన్నది. పోలికల వలన ఉపయోగం ఉంది. ఇప్పుడు పోల్చుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇది తెచ్చి మనకి ఇస్తారా? నన్ను ఏడుస్తూ ఉంటాం పోల్చుకొని, వాళ్ళకుంది మనకు లేదని. అటువంటి అసలు తెలుసుకోబాకండి. తెలుసుకుంటే మనసు అయిపోద్ది. అది
మీరు మీకు సంబంధించని అనవసర విషయాలు తెలుసుకుంటే, పనికిరాని విషయాలు తెలుసుకుంటే, అది మనసే లోపల కూర్చొని తత్సంబంధిత భావాలను, ఊహలను ఆలోచన రూపంలో క్రియేట్ చేస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగా శరీరం స్పందిస్తూ ఉంటుంది. అందుకని శరీర పనితీరు, మనో పనితీరు తెలుసుకోండి. ఎప్పటికీ మనోశక్తికి బలహీనత ఉండదు. మనోశక్తి తరగటం పెరగటం అలా ఏమి ఉండదు. అదంతా ప్రాణశక్తి, అదే విశ్వశక్తి, అదే ఆత్మశక్తి. ఆ శక్తికి తరుగుదల పెరుగుదల లేదు. శరీరపరంగా అది శరీరము పరిమితమైనది. ఆ పరిమితత్వం ఘన పదార్థం. అందుకని తింటే బలంగా ఉంటుంది, తినపోతే నీరసంగా ఉంటుంది. ఎంత తిన్నా భయంకరమైన బాధాకరమైన ఆలోచనలు చేస్తూ ఉంటే నీరసంగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది, డిప్రెషన్గా ఉంటుంది, ఒత్తిడిగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది, భయం కంపింప చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏ పనులు చేసుకోలేని స్థితికి తయారైపోతూ ఉంటాం. ఆలోచనల మార్పు చేసుకోండి, సద్భావాలు పెంచుకోండి. శరీర స్థితిగతులు ఎప్పుడు కూడా మంచి సద్భావాల వలన శరీరం మంచిగా నడుస్తుంది. మన శరీరమే. చెడు ఆలోచనలు, చెడు అంటే ఏదైనా ఈర్ష్యో, అసూయో, ఏదైనా సంథింగ్, ఆశో, దురాశో, భయమో, బాధో, ఇవన్నీ చెడు వలన క్రియేట్ అయ్యాయి. ఆడని వదిలేయండి, సంతృప్తిగా ఉండటం నేర్చుకోండి. చెడు మనకే హాని చేసి మన శరీరాన్ని, మనసుని పాడు చేస్తుంది. మంచి మనకే మేలు చేసి మన శరీరానికి, మనసుకి మేలు చేస్తుంది. మనసు, మానసిక శక్తులు, మనసులో వచ్చే ఆలోచనల వలన మనకి ఏ ప్రాబ్లం లేదు. ఆలోచనలు కోటాను కోట్లు వస్తున్నాయి. ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది గొట్ట, ఇది రోడ్డు, ఇది ఇల్లు, అవన్నీ ఆలోచనలు ఏం మనకి ఇబ్బంది కలిగించట్లేదే. చెడు ఆలోచనలు, భయపు ఆలోచనలు, బాధపు ఆలోచనలు, ఆశతో కూడిన ఆలోచనలు, దురాశతో కూడిన ఆలోచనలు, అహంకారపు ఆలోచనలు, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు శరీరం తదనుగుణంగా స్పందించటం వలన మనకు అలా అనిపిస్తున్నది. అందుకని ఆలోచనలో చెడుని తొలగించుకోవాలి తప్ప ఆలోచనల తీవ్రతను తగ్గిద్దామని ప్లాన్ చేయకూడదు. చెడు ఆలోచన లేకుండా చేసుకోవాలి, మంచి ఆలోచనలు వచ్చేలా చేసుకోవాలి. అది మన చేతిలోనే ఉంది. అంతే తప్ప ఆలోచనలను తగ్గించేద్దాం అనుకుంటే కుదరదు. అది ఆ ప్రాసెస్ లేదు అసలు. ఇక్కడ ఆలోచనలు తగ్గితే బతకడమే కుదరదు. నేనే నాకు గుర్తుండను, నేనెవరో నాకు తెలియదు, నా భార్య ఎవరో నాకు తెలియదు, నా పిల్లలు ఎవరో నాకు తెలియదు, నా భర్త ఎవరో నాకు తెలియదు, నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు, ఈ వస్తువులు ఏంటో నాకు తెలియదు, వీటి పేర్లు ఏంటో నాకు తెలియదు, నేను ఏది గుర్తించలేను, ఏ పని చేయలేను. అందుకని ఆలోచనలలో ఉన్న చెడుని తొలగించుకోండి. ఎందుకంటే ఆలోచనకు అనుగుణంగా శరీరం కంపిస్తుంది, స్పందిస్తుంది, పనిచేస్తుంది. ఆలోచనలో మంచి ఉందనుకో ధైర్యంగా హాయిగా ఉంటాం. ఆలోచనలో చెడు ఉందనుకో ఇలా నశించిపోతూ ఉంటాం. ఇది ఎవరికి వాళ్ళం మనకు మనం చేసుకోవలసినటువంటి సాధన. అదే ఆధ్యాత్మికత. అందుకే ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మనలో మంచిని పెంచుకుందాం, మన చుట్టూ మంచిని పంచుతూ బతుకుదాం. ఇంతకు తప్ప దారి లేదు. మంచిని పంచటం, మంచిని పెంచుకోవటం వలన మనలో ధైర్యపు భావాలు పెరుగుతాయి, సద్భావాలు పెరుగుతాయి. మన శరీరం తదనుగుణంగా మంచిగా కనిపిస్తుంది, ధైర్యంగా కనిపిస్తుంది. కాదు చెడు చేస్తున్నాం అనుకోండి, మన శరీరం భయాలకు లోనవుద్ది, బాధలకు లోనవుద్ది, దుఃఖాలకు లోనవుద్ది, చెడుకు తగ్గట్టుగా స్పందిస్తుంది. ఇది గుర్తించండి. అందుకని అంతరంగంలో చెడు ఆలోచనలు తీసేసి మంచి ఆలోచనలు కూర్చుకోండి, పేర్చుకోండి, మంచి నేర్చుకోండి, మంచిగానే జీవించండి. అదే రోజు శీర్షికల్లో చెప్పేది. మంచిగా జీవించే వాళ్ళకి అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతరంగం సంపూర్ణ మంచితో నిండిపోవాలి, సంపూర్ణంగా చెడుని ఖాళీ చేసేయాలి. అది ఏదైనా సరే ఆలోచించి చూడండి. అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నా, ఆలోచనల శక్తి, ప్రాణశక్తి, మనోశక్తి ఒకటే. అది శక్తి. అది తరగటమో పెరగటమో అసలు ఉండదు. ఆ శక్తిలో కలుగుతున్న ఆలోచనలకు అనుగుణంగా శరీరం స్పందిస్తూ ఉంటుంది. ఆలోచన చెడ్డదైతే శరీరం చెడ్డగా స్పందిస్తుంది. దానివల్ల మనం నష్టపోతాం, భయాలకు లోనవుతాం, శక్తిహీనతకు లోనవుతాం, డిప్రెషన్కు లోనవుతాం. అలా కొంతమంది వెళ్ళిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఆలోచనలు మంచివైతే మంచిగా, హాయిగా, ధైర్యంగా, సంతృప్తిగా బతుకుతాం. అందుకని ఇప్పుడు ఆలోచనలు ఆపటం కాదు, ఆలోచనలను మంచితో నింపటం, మనసును మంచితో నింపటం, ఇదే మనం చేయగలం. అంతే తప్ప ఆలోచనలు ఆపటం చేయలేం. ఆలోచనల వేగాన్ని ఆపటం మన వల్ల కుదరదు. అది సృష్టి సహజమైన ప్రక్రియ.
దాన్ని మంచితో నింపితే అది బాధించదు అంతే. ఇక్కడ మనం చేయగలిగింది ఆధ్యాత్మికం అంటే ఏంటంటే మనసుని మంచితో నింపగలం, ఆలోచనలు మంచితో నింపగలం, భావాలను మంచితో నింపగలం, చెడుని తొలగించుకోగలం. అది మనిషికి ఆ ఛాన్స్ ఉంది. అదే మనిషికున్న విచక్షణా జ్ఞానము, మనిషికున్న అదే అవగాహన, అర్థం చేసుకునే గుణం, తనను తాను మార్చుకోగలిగిన సామర్థ్యం అది మనలో ఉంది. కాబట్టి దాన్ని వినియోగించుకుందాం. అందుకే ఈ చెప్పుకుంటున్నాం. ఈ ఆధ్యాత్మిక చదువు అందుకే, ఈ ఆధ్యాత్మిక విద్యాలయం అందుకే, ఈ ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన చదువు అందుకే, మనం రోజు చెప్పుకునే ఈ శీర్షికలు అందుకే. ఇంకా మీకు ఏమైనా సందేహం వస్తే అడగండి, మళ్ళీ విపులంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మన గూర్చి మనం సంపూర్ణంగా తెలుసుకొని మన శరీరాన్ని, మన మనస్సుని, మన ప్రాణశక్తిని, అంటే శరీర మనస్సులను ఎలా నడుపుకోవాలో, ప్రపంచంలో ఎలా ఉండాలో అలా మంచిగా జీవిస్తూ ప్రాణశక్తిని తెలుసుకుంటే నేను అనంత ఆత్మస్వరూపుడును, ఆత్మస్వరూపురాలను అన్న ఎరుక కలుగుతుంది. అంతే, అది జీవన్ముక్త స్థితి. ఇక మళ్ళీ జన్మలు ఎత్తవలసిన పనే లేదు. అనంత ఆత్మశక్తిగా నాకు శక్తి భావనలో, శక్తి అనుభవంలో నేను చిరస్థాయిగా ఉండిపోతాను శాశ్వతత్వ భావనతో అనేటువంటి విషయాన్ని ఆత్మజ్ఞాన చదువుగా ఆ స్థితిని పొందిన మహాత్ములు చెప్పారు. మేము ఆ స్థితిని పొందాం, ఆ భావాన్ని పొందాం, మేము ఆ భావంలోనే జీవిస్తున్నాం. ఆ భావంలోకి వెళ్ళినప్పుడు శరీర భావాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు మమ్మల్ని అని స్పష్టంగా చెప్పారు. అనేక మంది చెప్పారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఇప్పుడు దాన్ని మనం చదువుకొని ఆ విధానంలో, ఆ మహర్షులు అందించిన మార్గంలో ముందుకెళ్దామని ప్రయత్నిస్తున్నాం. దానికోసం ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. అర్థమైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు మీ జీవితంలో ఆచరించుకోండి. ఆచరించుకుంటూ సందేహాలు ఉన్నవాళ్ళు ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. అసలు ఇది నచ్చని వాళ్ళు, సరిగా చెప్పలేదు అనుకుంటున్న వాళ్ళు, ఇది మాకు ఇష్టం లేదు అనుకుంటున్న వాళ్ళు అసలు వినకండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను చాలా సామాన్య మానవుణ్ణి, నన్ను క్షమించి వదిలివేసి నచ్చని వాళ్ళందరూ, వ్యతిరేక భావాలు కలుగుతున్న వాళ్ళందరూ మీ మార్గాల్లో, మీ పద్ధతుల్లో మీరు హాయిగా ముందుకు సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.